నమస్తే, నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. ఇట్స్ యూ టీవీ సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నటువంటి ఇస్కూల్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇస్కూల్ టాక్స్ ఏదో ఒక స్కూల్ గురించో లేకపోతే ఒక వ్యవస్థ గురించో కాదు, భారతీయ విద్యా వ్యవస్థ గురించి, అలాగే ఇంకా మాట్లాడితే ప్రపంచ విద్యా వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠుల్ని పరిచయం చేసేటువంటి వేదిక ఇస్కూల్ టాక్స్. ఇందులో ఏదైనా ఒక ప్రాంతం యొక్క, అంటే ఒక దేశం యొక్క సంస్కృతి అనేటువంటిది ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విద్యా వ్యవస్థ అనేటువంటిది గొప్ప ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ గొప్ప ఉపాధ్యాయుల్ని పోషించేటువంటి స్కూల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఒక గొప్ప స్కూల్, ఎంత గొప్ప స్కూల్ అని అంటే 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి ఒక గొప్ప స్కూల్ 3వ తరం విద్యానాయకుడిని ఈరోజు మనం పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 3వ తరం విద్యానాయకులు శ్రీరామ రూరల్ స్కూల్గా మొదలయ్యి ఈరోజు శ్రీరామ సైనిక్ స్కూల్గా రూపాంతరం చెంది సిబిఎస్ఈ అండ్ అలాగే భారతదేశ ప్రభుత్వం దగ్గర నుంచి గుర్తింపు పొందినటువంటి సైనిక్ స్కూల్, శ్రీరామ సైనిక్ స్కూల్ యొక్క 3వ తరం విద్యానాయకులు శ్రీ తులసి విష్ణుప్రసాద్ గారిని మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పరిచయం చేసుకోబోతున్నాము. సో వారితో ఈ యొక్క విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, వారి యొక్క అనుభవాల్ని పంచుకోబోతున్నాం. సార్ నమస్కారం. నమస్కారం, స్వాగతం సార్. థ్యాంక్ యూ. ఈ కొత్త ఇనిషియేషన్ అంటే ఇస్కూల్ టాక్స్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఈసి వరంగల్ నుంచి ఎంటెక్ పూర్తి చేయటం, 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేయటం, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిసా సెక్రటరీగా ఉండటం, అలాగే అపుస్మా ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రెసిడెంట్గా ఉండటం, వాట్ నాట్ వివిధ దేశాల్లో విద్యా సదస్సులు కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి అత్యంత అనుభవం కలిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కౌంట్ చేసుకోవాలి అని అంటే ఒక ఫస్ట్ వరుసలో ఉన్నటువంటి విద్యావేత్తగా ఉన్నారు. మీ అనుభవాలు ఈ విద్యా వ్యవస్థలో ఉన్న అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆశతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్ 77 సంవత్సరాలు, 78 అసలు మాట్లాడుతుంటేనే చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కదులుతుంది. అందులో మీ పాత్ర ఎంత? ఈ 77-78 సంవత్సరాల్లో మీ స్కూల్లో మీ టైం ఎంత? పవన్, సంతోషం. ఇట్స్ యూటీవీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఈ ఎడ్యూ టాక్స్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తరచుగా ఎదుర్కొనే ప్రశ్నే మా స్కూల్ గురించి. మా స్కూల్ 1949లో 1946లోనే ట్రైన్ టీచర్ అయినటువంటి మా తాతగారు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారితో ప్రారంభించబడింది. దాంట్లో 1953 బ్యాచ్లో విద్యార్థిగా ఉన్నటువంటి మా తండ్రి గారు మధుసూదనరావు గారు 1961లో ఎంఏ బీఈడీ పూర్తి చేసుకుని వారు పాఠశాలలోకి రావడం జరిగింది. తర్వాత నేను 62లో పుట్టడం జరిగింది. నేను 86లో ఎంటెక్ పూర్తి చేసుకుని ఆర్ఈసి వరంగల్లో స్ట్రైట్ అవే స్కూల్ ప్రాంగణంలోకి రావడం జరిగింది. మరి ఈ 77 సంవత్సరాల కాలంలో మీరు చెప్పినట్టుగానే చిన్న గురుకులంగా ప్రారంభమైంది 9 మంది విద్యార్థులతో. మొదటి 9 మంది విద్యార్థుల్లోనే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఆలపాటి ధర్మారావు గారు ఒక విద్యార్థిగా ఉన్నాడు. తర్వాత 1951కే నిజామాబాద్ నుంచి విద్యార్థి ఉన్నాడు, అనంతపురం నుంచి విద్యార్థి ఉన్నాడు. అంటే ఇది మొదటి నుంచి కూడా బోర్డింగ్ స్కూల్, ఇది మొట్టమొదటి బోర్డింగ్ స్కూల్ అనుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే 1949లో ఇది ప్రారంభించబడితే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటిదాకా మద్రాసు రెసిడెన్సీలో ఉన్నాం మనం. సో ఈ గురుకులం అనే మాటని మొదటిసారిగా వాడిన విద్యాసంస్థ మాదే. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అటు కర్ణాటక నుంచి, ఇటు తమిళనాడు నుంచి, ఇటు పక్క మహారాష్ట్ర నుంచి, ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు మా విద్యాసంస్థలో చదువుకోవటం, అదంతా కూడా ఒక గొప్ప ప్రయాణం. దీనికి మాకు ఇన్స్పిరేషన్ మా తాతగారు, అలాగే మా నాన్నగారు. తాతగారు, నాన్నగారు ఏవైతే వాల్యూ సిస్టమ్ స్కూల్లో ప్రారంభించారో, ఏదైతే స్కూల్లో ఇంప్లిమెంట్ చేశారో అదే వాల్యూ సిస్టమ్ ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం. మేము అనేక ప్రాంతాలకు విస్తరించడం అవేం చేయలేదు. ఇప్పటికి కూడా నేను అదే ప్రాంగణంలో పుట్టాను, అదే ప్రాంగణంలో నివసిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ నేను 86లో వచ్చాను ప్రాంగణంలోకి, డైరెక్టర్గా వచ్చాను. తర్వాత గడిచిన సంవత్సరమే 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని నా పదవిని మా అబ్బాయికి ప్రిన్సిపల్గా మా వాడికి అప్పచెప్పడం జరిగింది, మా 4వ తరం శ్రీకాంత్కి. సో మీరు అన్నట్టుగానే ముందు
ఎటువంటి గుర్తింపు లేని పాఠశాలగా మొదలయ్యి ఆంధ్ర మెట్రికులేషన్ పరీక్షలు రాయిస్తూ విద్యార్థులతో ఆ తర్వాత దశలో మీరు నంబర్ 2001లో మేము మొదటిసారిగా రికగ్నిషన్లోకి వెళ్ళడం జరిగింది. 1979లో ఇంటర్మీడియట్ శాఖను మొదలు పెట్టడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా సిబిఎస్ఈ స్కూల్ అవ్వటం, అలాగే గడిచిన సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి భారత రక్షణ శాఖ నుంచి సైనిక్ స్కూల్ సొసైటీ ద్వారా సైనిక్ స్కూల్గా రూపాంతరం చెందడం జరిగింది. దీని విశేషం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో కోరుకొండ కలికిరి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరుకొండ కలికిరి లాగా మరి 33 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, సైనిక పాఠశాలలు. అవి కాకుండా 2001లో భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక 79 ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సైనిక్ స్కూల్స్ రావడం జరిగింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పాఠశాలల్లో మాది ఒకటే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. అంటే నేను తాతగారు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ వారసత్వాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా వాల్యూ సిస్టమ్ ఏమి మారకుండా ఒక మంచి విలువలతో కూడిన విద్యని పిల్లలకు అందిస్తూ ఒక మంచి భారతదేశానికి ఒక మంచి పౌరులను తయారు చేయాలని ఇక్కడి నుంచి ఇప్పటికే మేము మా దగ్గర నుంచి చెప్పాలంటే ఎంతోమంది విద్యార్థులు బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక మంచి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా పనిచేస్తున్న పార్థసారథి గారు కూడా మా విద్యార్థి కావడం విశేషం. సార్ 77 సంవత్సరాలు, అందులో 40 సంవత్సరాలు మీరు మీ పాఠశాలలో చూస్తూ ఉంటాం. అండ్ దానిలో 4వ తరాన్ని కూడా మీరు దీనిలోకి మళ్ళీ తీసుకొని వచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీకు అత్యంత ఆనందకరంగా అనిపించినటువంటి సందర్భాలు, అలాగే అరే నేను ఇది కోల్పోయాను ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఎంటెక్ 80sలో మీరు పూర్తి చేసి అప్పుడంతా కూడా డాలర్ డ్రీమ్స్ ఉండేసి అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళిపోవటం, అలా వెళ్ళిపోవటం, ఆ విలువలకి మీరు పెద్దపీట వేస్తూ అదే ప్రాంతంలో మీరు ఈ రోజుకి కూడా మేము పాఠశాలను కొనసాగిస్తున్నాం అని చెప్పని అంటున్నారు. మీరు ఏదన్నా కోల్పోయారు అనేటువంటి భావన మీకు కలుగుతుందా? మీరు ముందుగా అడిగిన ప్రశ్నకి సమాధానం, మీకు అత్యంత గొప్ప సమయం ఏది, విలువైన సమయం ఏదని అన్నారు. నాకు ప్రతిరోజు ఉదయం 7 గంటల గొప్ప ప్రత్యేక సమయం. ఎందుకంటే ఆ సమయానికి నేను విద్యార్థుల దగ్గర ఉంటాను. విద్యార్థులతో వాళ్ళ దినచర్య ప్రారంభమయ్యి అప్పటికే వాళ్ళు 5:30 నుంచి 6:30 దాకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్తో పీటీ చేసి వస్తారు. ఆ విద్యార్థులతో కలవటం, ఆ విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ న్యూస్ పేపర్ రీడింగ్ అవర్లో వాళ్ళతో పాటు డిస్కషన్స్ చేయడం, ప్రపంచంలో వ్యాప్తంగా ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది వాటి గురించి డిస్కషన్ చేయడం, తర్వాత ప్రేయర్కి అటెండ్ అవ్వడం, వాళ్ళందరూ క్లాసులకు వెళ్ళటం, ఇదంతా కూడా నా దినచర్య అలా ప్రారంభమవుతుంది. నాకు అలా చాలా సంతోషం కలిగించే విషయం. మీరు అడిగిన రెండో విషయం, ఏమైనా పొరపాటు చేశానా, ఏమైనా తప్పు చేశానని అంటే, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ పాండరింగ్ ఓవర్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఆర్ ద మినిట్ బిఫోర్. ఒక నిమిషం ముందు, ఒక రోజు ముందు, ఒక సంవత్సరం ముందు, ఒక దశాబ్దం ముందు, 4 దశాబ్దాల ముందు జరిగిన దాని గురించి మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వడం అనేది అదొక అనవసరమైన భావోద్వేగమైనటువంటి విషయం. కాబట్టి దాని గురించి నేను ఆలోచించను. ఈరోజు చేస్తున్న పని సంతోషంగా ఉందా లేదా, ఈరోజు చేస్తున్న పని ప్రయోజనంగా ఉందా లేదా, ప్రయోజనకరంగా ఉందా లేదా, ఈరోజు చేస్తున్న పని రేపటి రోజులకి పనికొస్తుందా లేదా, ఈ ఆలోచనతోనే ముందుకెళ్తాను నేను. సో నిన్నటి గురించి ఆలోచించను, తర్వాత ఈరోజు మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళటం, పొద్దున్నే 7ంటికి ఆహ్లాదకరంగా పిల్లల్ని చూడటం చాలా జాయిగా ఉంటుందని చెప్పని అన్నారు. అలాగే ఇందాక మీరు ఓపెనింగ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నారు, ఎంతోమంది మా మినిస్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళారన్నారు. నేను ఒక విషయం ఆఫ్ ద రికార్డ్ మీ గురించి విన్నాను సార్. ఏదైనా ఒక అడ్మిషన్కి ఒక ప్రాంతం నుంచి వస్తే, అది నిజామాబాద్ నుంచా, వరంగల్ నుంచా, లేకపోతే గుంటూరు నుంచా, లేకపోతే ఏ ప్రాంతం నుంచైనా వస్తే ఆల్మోస్ట్ మీరు వాళ్ళ ఇంటి పేరుతో సహా 3-4 జనరేషన్లు చెప్తారనేటువంటి మాట విన్నాను. ఎలా సార్ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లోడి పేరు నువ్వేంది, నీ పేరేంటి అని అడగడమే కానీ అలా మీరు ఒక విద్యార్థి యొక్క 3 జనరేషన్ల పేర్లు ఎలా చెప్తారు, ఏంటది? అది నేను మా తాతగారి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న ట్రిక్కే అది. అంటే మేము క్యాంపస్లోనే నివసిస్తూ ఉంటాం కాబట్టి పిల్లలు మా ఇంట్లో పిల్లలే అనుకుంటాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మా మీద ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళని మా ప్రాంగణంలో వదిలేయాలి. అందుకని తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కంటే కూడా 10 రెట్లు జాగ్రత్తలు, 10 రెట్లు ప్రేమ, 10 రెట్లు జాగ్రత్తలు తీసుకుంటేనే మన పిల్లలతో మనం మనగలుగుతాం. అలాగే ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంట్ కూడా వీడు మన 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 అబ్బాయి అనే ఫీల్ ఓన్ చేసుకోగలిగే ఫీలింగ్ ఉంటేనే మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మరి ప్రతి పిల్లవాడిని గుర్తుపెట్టుకోవడం, నేను మీకు ఇంకో విశేషం కూడా చెప్పాలి.
వాడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడో, ఏ ఊరు నుంచి వచ్చాడో కనుక్కొని ఆ ఊరు నుంచో లేకపోతే ఆ తాలూకా నుంచో లేకపోతే ఆ జిల్లా నుంచి ఇంకెవరెవరు చదివారు, వాళ్ళందరూ ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని చెప్పగలగటం నేను చూశాను మా ఫాదర్. నాకు కూడా అదే ఆటోమేటిక్గా అలవాటైంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా మర్చిపోవడం కూడా ప్రారంభమైంది. 40 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. అదేంటంటే ఆ పిల్లవాడిని చూడగానే మనకి ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటం. ఇప్పుడు పిల్లలు చాలా రకరకాలుగా ఉంటారు. స్లో లెర్నర్స్ ఉంటారు, అల్లరి చేసే పిల్లలు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. పిల్లలంటే సహజం కదా ఆ లక్షణాలన్నీ ఉండటం. మనం వాటన్నిటికీ మనం అతీతంగా ఒక పిల్లవాడిని దగ్గరకు తీసుకోగలగటం. వాడు అల్లరి చేసేవాడైనా కావచ్చు, బాగా చదివేవాడైనా కావచ్చు, చదవనివాడైనా కావచ్చు. ముఖ్యంగా మా తల్లిదండ్రులతో, మా తాతయ్య తండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఎవరైతే బాగా అల్లరి చేస్తారో, ఎవరైతే చదువు మీద కొంచెం శ్రద్ధ లేకుండా ఉంటారో వాళ్ళనే దగ్గర తీసుకుంటాం. వాళ్ళు గడిచిన 40 సంవత్సరాల్లో 1986లో వచ్చాను నేను. 89 విద్యార్థులు, 92 విద్యార్థులు, 94 విద్యార్థులు, 99 విద్యార్థులు, వాళ్ళ పిల్లలు నా దగ్గర దాదాపు 10 మంది పిల్లలు చదువుతున్నారు. అంటే విద్యార్థితో ఒక అనుబంధం ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఈ రోజున చదువు ఏమైపోయిందంటే ఒక మెకానికల్గా డెలివరీ చేసే వస్తువు అయిపోయింది. కౌంటర్లో ఫీజులు కడుతున్నారా లేదా, లేదు మన ప్రతిరోజు యాంత్రికంగా క్లాసులు జరుగుతున్నాయా లేదా, దీంట్లోకి ఈ ఎమోషనల్గా కానీ లేకపోతే భావోద్వేగాలతో సంబంధం లేకుండా చదువు అయిపోయింది ఈ రోజున. ఒక ఉపాధ్యాయుడు ఈ ఉపాధ్యాయుడు నాకు బాగా పాఠం చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు అని గుర్తుపెట్టుకోగలగటం చాలా అవసరం. మీకు తెలుసు, స్కూల్లో ఉన్న సంవత్సరాలు ఫార్మేటివ్ ఇయర్స్. అంటే ఒక విద్యార్థి భవిష్యత్తులో ఒక మంచి పౌరుడుగానో మరో రకంగానో తయారవ్వాలంటే అక్కడే బీజం పడుతుంది. మొక్క వంగనదే అక్కడే తయారవుతుంది. మొక్క వంగనదే మానవ వంగనదే, మనకు రకరకాల సామెతలు ఉన్నాయి. సో ఆ దశలో ఆ విద్యార్థిని పాజిటివ్గా మనం వాళ్ళని ప్రేరేపించగలిగితే వాడి జీవితం అంతా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. మనకి పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులు గుర్తుంటారు, ఇంటర్మీడియట్లో విద్యార్థులు కొంత గుర్తుంటారు. నాకు బీటెక్లోని ఎంటెక్లో చెప్పిన పెద్ద పెద్ద ప్రొఫెసర్ల పేర్లు నాకు చాలామంది మర్చిపోయాను నేను. కానీ నాకు ఈ రోజు నాకు 5వ తరగతిలో 6వ తరగతిలో ఒక 55 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నాకు టీచ్ చేసిన ఉపాధ్యాయులంతా గుర్తున్నారు. ఎందుకు గుర్తున్నారంటే ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో మనం ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో, వాళ్ళ ప్రభావం మన మీద ప్రభావం చూపించగలిగారో, బహుశా ఆ మాస్టర్ కొట్టుంటారు, తిట్టుంటారు, అయినా కూడా ఆ మాస్టర్ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. అందుకని అలాంటి ప్రభావం అంటే ఇప్పుడు ఈ శాంక్టిటీ, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ నైతికత, ఆ పవిత్రమైన స్థానం ఈ రోజున గురువుకు లేకుండా పోయింది. ఈ రోజున విద్యార్థి ఏమనుకుంటున్నాడంటే, నేను డబ్బు కడుతున్నాను కాబట్టి వీళ్ళు నా చదువు చెప్తున్నారు అనేటువంటి రిలేషన్ వచ్చింది. ఇది బహుశా పాఠశాల తరపు నుంచి కూడా పొరపాటు జరుగుతుందేమో, అలాగే తల్లిదండ్రుల తరపు నుంచి కూడా ఆ విద్యార్థి అలా తయారవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందేమో నాకు తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకుండా చేసే తప్పు ఏంటంటే, చదువుతున్న పాఠశాల గురించో లేకపోతే ఆ యాజమాన్యం గురించో లేకపోతే ఉపాధ్యాయుల గురించో తేలిక చేసి తక్కువ స్థాయిలో హేళనగా మాట్లాడటం. విన్నాను సార్, నేను మీ స్కూల్ గురించి విన్నాను. మీ నాన్నగారి కాలం కానీ అది మీ కాలంలో కానీ ఎవరైనా సరే టీచర్ని వ్యతిరేకిస్తూ మాట్లాడితే వెంటనే మీ స్కూల్ నుంచి అన్డౌటెడ్గా టీసీ ఇచ్చి పంపించేస్తారు అని చెప్పేసి విన్నాను. టీచర్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, పిల్లల ముందు పెద్ద పెద్దగా మాట్లాడకూడదు అనేటువంటి భావనలు విన్నాను. నిజమేనా సార్? టీచరే కదండి, మీకంటే పెద్దవాళ్ళైన వ్యక్తులందరినీ కూడా గౌరవించడం నేర్చుకోవాలి. వాడు మీకు ఊడ్చేవాడు కావచ్చు, వంట వండేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించడం అనేది చాలా ప్రాథమికమైన విషయం. ఆ విషయాన్ని మనం నేర్పించాలి. దీనికి స్థాయితోనో డబ్బుతోనో సంబంధం లేదు కదా, మనం పిల్లలకి అది నేర్పించగలగాలి. దీనికి ఏంటి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. నేనేమంటానంటే, మనం అటువంటి గౌరవించే పద్ధతి నేర్పించకపోతే దీని ఫలితాన్ని అనుభవించేది మళ్ళీ ఆ తల్లిదండ్రులే. ఎందుకంటే ఈవెన్చువల్గా ఎవరైనా పెద్దవాళ్ళం అవుతాం. మన పిల్లలు మనల్ని గౌరవించకపోతే మనం అత్యంతంగా బాధపడేది మనమే. సో ఇది పేబ్యాక్ టైం అనమాట. మనం ఎప్పుడైతే మనం పిల్లల్ని పెంచాల్సిన దశలో వాళ్ళని సక్రమంగా పెంచుతామో ఆ తిరిగిన ఫలాలు మనమే పొందుతాం వాళ్ళు పెద్ద అయిన తర్వాత. ఈ రోజు ఉన్నటువంటి పేరెంట్కి ఆ ఆలోచన ఉందని మీరు అనుకుంటున్నారా సార్? అంటే ఇది మన స్కూల్ యాజమాన్యాల పొరపాటు కూడా ఉందని అనుకుంటున్నానండి. పేరెంట్ కోచింగ్ కూడా చేయాలి. మన విద్యార్థులకు మాత్రమే చదువు చెప్పడం కాదు, ఈ పిల్లల్ని పెంచడం ఎలా అనేది కూడా మనం బేసిక్గా నేను మన పేరెంట్ దగ్గర నుంచి వినే మాట ఏంటి అని అంటే, మేము ఫీజు కడుతున్నాం, మేము ఇంత ఫీజు వింటున్నాం, మా అబ్బాయిని అనటం ఏంటి,
లేకపోతే మీరు మా అబ్బాయి గురించి మాట్లాడటం ఏంటి, ఎంతకీ నేను ఫీజు కడుతున్నా అనేటువంటి భావజాలంలోనే ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నట్టు, అలాగే నేను ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి పంపించేసి వీడియో చూసేస్తే మా వాడికి చదువు వచ్చేస్తుందనే భావనలో చాలామంది పేరెంట్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎంత మటుకు ఇది కరెక్ట్ అయినటువంటి భావజాలం, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? చాలా వరకు నిజం అండి. ఎందుకంటే విద్యార్థి ముందు మన పిల్లవాడి ముందు మనం పాఠశాల గురించి మనం వ్యాఖ్యానాలు చేయటం, హేళనగా మాట్లాడటం, లేదంటే కోపంగా మాట్లాడటం, మరొకటో చేస్తే విద్యార్థి వాడు వెంటనే వాడు ఏమైనా ఎంచుకుంటాడంటే తల్లిదండ్రుల నుంచి ఓకే నేను నాకు చదువు చెప్పే పాఠం చెప్పే విద్యార్థులను ఉపాధ్యాయులను మనం గౌరవించనక్కర్లేదు అనే కాన్సెప్ట్ వాడి మనసులోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని దుష్ఫలితాలు వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది పెద్ద అయిన తర్వాత. ఎందుకంటే పాఠశాలలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10వ తరగతి దాకా ఉంటాడు. ఆ తర్వాత దశలో వాడు పెరిగే క్రమంలో ఆ సరైన పద్ధతి నేర్చుకోకపోతే అది తిరిగి వాడి వర్క్ ప్లేస్లో వాడు ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ ప్రభావం చూపిస్తుంది. అలాగే వాడు నివసించే కుటుంబంలో వాడు అమ్మా నాన్నలతో కావచ్చు, లేదా భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, గడిపే సమయంలో ఇట్లా అన్ని మొత్తం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకని మేమేం చేస్తామంటే ఇప్పుడు మా మొట్టమొదటి పేరెంట్స్ మీటింగ్ రేపు శనివారం జరగబోతోంది. మేము ముఖ్యంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడతాము. తర్వాత పేరెంట్స్ని మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఈ విధంగా వాల్యూ సిస్టమ్ ఇలా ఉండాలి, మీరు మార్కుల గురించి పదే అడగబాగండి, మార్కుల గురించి అడగండి. విద్యార్థులు కావాల్సిన మార్పులు వస్తున్నాయా లేదా, వాడి ప్రవర్తన మారిందా, వాడి హ్యాండ్ రైటింగ్ మెరుగైందా, వాడి స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గాయా, వాడి కంటెంట్ రైటింగ్ పెరిగిందా, వాడి కాంప్రహెన్షన్ పెరిగిందా, ఈ విషయాల గురించి ఫోకస్ చేయమని చెప్తాం. అందుకే 9వ తరగతి దాకా మేము ప్రోగ్రెస్ రిపోర్టే సిస్టమైజ్ మేము పెట్టాం అసలు. ఎందుకంటే మార్కులు వచ్చిన దగ్గర నుంచి అదేంట్రా 97 వచ్చినాయి, ఏంట్రా 3 మార్కులు ఎందుకు పోయినాయి, నీకు అదేంట్రా 599 వచ్చినాయి, 1 మార్కు ఎందుకు పోయింది, లేదంటే వెంటనే మనకు ఉన్నటువంటి మరొక పెద్ద పొరపాటు ఏంటంటే పేరెంట్స్ చేసే పొరపాటు వెంటనే పోలుస్తారు, ఏంట్రా వాడికంటే తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి. అందుకే నేను పేరెంట్స్తో తరచూ చెప్తుంటాను, మీరు ఎప్పుడైతే ఇలా పోలుస్తారో వాడు కూడా నిశ్శబ్దంగా సైలెంట్గా వాడు కూడా మిమ్మల్ని మీ పక్కింటి వాళ్ళతో పోలుస్తాడేమో, మీ పక్కింటి వాళ్ళ కార్లతోనూ మీ పక్కింటి వాళ్ళకు ఉన్న ప్లాట్లతోనూ పోలుస్తాడేమో, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మీ అబ్బాయి వేస్తుంటాడు జాగ్రత్త, బహుశా వాడు దాన్ని ముద్రించడు, లేకపోతే మీకు చూపించడు, మీ సంతకం కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాడు కూడా అలా చేస్తాడు, అవకాశం ఉంది, జాగ్రత్త, పదే పోల్చకండి అని చెప్తాను నేను. నాకు మీరు చెప్తూ ఉంటే మా నాన్నగారు అనే మాట గుర్తొస్తుంది. మా నాన్నగారు అనేవాడు, అరే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళరా, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు అనేవాడు. రోజు స్కూల్కి వెళ్తే ఎందుకు ఫెయిల్ అవుతారు? అలాగే మీరు ఇందాక చెప్తున్నటువంటి ప్రకారంగా మీరు మార్కులు కాదు మార్పులు చూడాలి అని చెప్పేసి అని అంటున్నారు. చాలా గొప్ప అంశం. అంటే ఏం జరుగుతుంది, వాడి యందు బాధ్యతగా ఉంటూ పెద్దల యందు బాధ్యతగా ఉంటూ గురువుల్ని వింటూ ఉంటే మార్కులు మిగతా విషయాలు రాకెక్కడికి పోతాయి, అల్టిమేట్గా వాడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతూ ఉంటాడు. సరే, ఇందాక మీరు ఒక మాట అంటూ ఉన్నారు, నాకు దాని నుంచి వెనకాల అదే ఉంది. ఇలా 40 సంవత్సరాలు స్కూల్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటూ వాళ్ళతో పాటు ఆటల్లో పాటల్లో వాళ్ళ ఇది జీవన విధానంలో భాగం అవుతూ ఉంటే ఇంట్లో మేడం గారి సపోర్టు, పిల్లల సపోర్టు, కుటుంబ సపోర్టు ఏంటి అసలు, మెకానిజం ఏంటి? నాకు 1980లో మా తాతగారు చనిపోయారండి. తాతగారు ఆయన అప్పట్లోనే మంచి మ్యాథమెటిక్స్ బోధించగలిగే మనిషి. ఆయన విడిగా కూడా ఇట్లా అంకెలు రాసుకుంటూ అలా ఉండేవాళ్ళు అనమాట. ఆయన నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మా చుట్టుపక్కల ఎక్కడైనా కానీ సుబ్బయ్య పంతులు గారు అంటే చాలా పాపులర్ అనమాట. అంటే వాళ్ళు కేవలం వాళ్ళకున్న జ్ఞానాన్ని పంచడమే కాకుండా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు సమాజంలో మెలిగే విధానం, ఒకళ్ళకి మేలు చేయాలనే ఉండే ఒక తపన. మా గ్రామాల్లో మీకు తెలుసు కదా, వెనకబడిన వర్గాల వాళ్ళంతా ఉంటారు కదా. మా తాతగారు పుస్తకాలు, విద్యార్థులు ఆ సంవత్సరంలో వాడిన పుస్తకాలు వాటన్నిటికీ తిరిగి అట్లేసి వాటిని అన్నింటినీ చక్కగా పిన్ చేసుకుని ఒక మనిషి నెత్తి మీద బుట్టలో పెట్టుకుని వాటిని తీసుకెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి, అరే పుస్తకాలు తీసుకోండి, ఎందుకంటే పుస్తకాలు ఆ రోజుల్లో చాలా ఖరీదు, పుస్తకాలు తీసుకోండి, చదువుకోండి, మీరు రండి చదువుకోండి అని చెప్పి ఎంతోమంది విద్యార్థుల్ని పాఠశాలకు రప్పించి, ఇప్పుడు నేను చెప్పేది ఈ సంగతి ఎప్పటి సంగతి, ఇప్పుడు 60-70 సంవత్సరాల క్రితం సంగతి, విద్యార్థులను రప్పించి వాళ్ళందరినీ చదివించి వాళ్ళంతా కూడా మంచి మంచి స్థానాలకు వెళ్ళటం, తర్వాత రోజుల్లో వాళ్ళంతా కూడా పాఠశాలకు వచ్చి మా తాతగారి గురించి చెప్పడం. అలాగే మా ఫాదర్ 1961 నుంచి 2004 దాకా 43 సంవత్సరాల పాటు మా పాఠశాలని ఒక దశ మార్చిన వ్యక్తి మా తండ్రి, మా నాన్నగారు. అలాగే మా నాన్నగారి సోదరులు ఇద్దరు, మా బాబాయిలు ఇద్దరు ఉన్నారు, మా పిన్నులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మరి మీరు అన్నట్టుగా మా భార్య తను కూడా
2 ఎంఎస్సీలు ఎంఈడి ఎంఫిల్ చేసిన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో చేసిన తను కూడా పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తూ ఉండేవారు. అలాగే నా సోదరులు ఇప్పుడు ఈ రోజున మా అబ్బాయి వచ్చి వాడు ప్రిన్సిపల్గా ఉంటున్నాడు. తను కూడా బీటెక్ చేసి ఎంఎస్ చేసి బీఈడి చేసి ఎంఈడి చేసి వాడి వైఫ్ కూడా బీటెక్ చేసి ఎంఈడి చేసి, అంటే ముందుగా ఏంటంటే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సాఫల్యం పొందాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏవైతే అవసరమో, ఏదైతే క్వాలిటీ అంటాం కదా, ఆ క్వాలిటీ ఏదైతే ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో ఆటోమేటిక్గా మనం రిక్రూట్ చేసుకునే టీచర్స్, మనం అలాగే ఆ రిక్రూట్ చేసుకున్న టీచర్స్ తరగతి గదుల్లోకి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని పంచడం, ఆ జ్ఞానాన్ని అందించడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయని నా ఉద్దేశం. సార్, మీరు రిచ్ హెరిటేజ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, దానికంటే ఇంకొక మాట ముందుకు వచ్చేస్తే ఇప్పుడు మీరు గత 15-20 సంవత్సరాలుగా అపుస్మా, అలాగే ఈరోజు అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే నిసా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ నిసా సెక్రటరీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా స్కూల్స్ని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వాటి బాగోగుల కోసం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మీకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో మంచి మిత్రులు ఉన్నారు. ట్రస్మా ఇటువైపు అన్నిటి నుంచి కలిసి క్లోజ్గా మానిటర్ చేసి ఈ యొక్క నాన్ కార్పొరేట్, మీరు ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క ఇంటి పెద్ద, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి నిర్వహిస్తున్నటువంటి, ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను వీటిని మామూలుగా బడ్జెట్ స్కూల్స్ అంటూ ఉంటారు. ఇవి నిజంగా అవసరమా? బడ్జెట్ స్కూల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు సమాజానికి బడ్జెట్ స్కూల్ ఏం చేస్తుంది? ఈ రోజున మనం ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఒక ముఖ చిత్రాన్ని కూడా చూద్దాం. మన భారతదేశంలో ఈ రోజున 24 కోట్ల మంది విద్యార్థులు, దాదాపుగా 24 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉన్నారు. 24 కోట్ల మంది విద్యార్థుల్లో 9,22 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో రీసెంట్గా వచ్చిన యూడైస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 84 లక్షల మంది విద్యార్థుల్లో ఆంధ్ర తెలంగాణ యూడైస్ ప్లస్ సమాచారం ప్రకారం ఒక ఆంధ్రనే తీసుకుంటే కనుక 84 లక్షల మంది విద్యార్థుల్లో 34 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మరి ఈ రోజున మీరు తెలంగాణ చూసుకుంటే దాదాపు 60% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే ఉన్నారు. అంటే మీకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీనికి పేరెంట్స్ నుంచి మన స్టేక్ హోల్డర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరండి? మన విద్యార్థుల తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజం, వీళ్ళందరి దగ్గర నుంచి మనకు ఆ పాజిటివ్గా యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంత సంఖ్యలో విద్యార్థులు ఉండరు కదా ఈ రోజున. మరి మీకు తెలుసు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు. మరి మొదటిసారిగా పేపర్లో ప్రకటన ఇచ్చారు. వారు కూడా ఈ సంవత్సరం మన ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు వెళ్ళడం జరిగింది. కానీ అల్టిమేట్గా ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలు కూడా రెండు కళ లాంటివి ఈ ప్రభుత్వానికి. సో ప్రైవేటు పాఠశాలల పాత్రని ఏమాత్రం కూడా మనం తగ్గించగలం. అట్లాగే మన స్టేట్ అసోసియేషన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి నేను దాదాపుగా గడిచిన 15 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. మొదటగా నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, తర్వాత జనరల్ సెక్రటరీగా చేశాను, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 66 స్టేట్ అసోసియేషన్స్ దాంట్లో అలయన్స్గా ఉంటున్నాయి. ఆ అలయన్స్కి నేను దాంట్లో 2019 నుంచి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గడిచిన మొన్న మేలో మా హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఒక జనరల్ బాడీ సమావేశంలో నన్ను నేషనల్ సెక్రటరీగా ఎంచుకోవడం జరిగింది. సో దీంతో నేను దాదాపుగా 2002 నుంచి ఈ అసోసియేషన్స్లో యాక్టివ్గా ఉంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, దాదాపుగా ఒక 37 దేశాలు నేను సందర్శించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పాఠశాలలు, వాడు పనిచేసే విధానం, వీటన్నిటిని చూస్తూ ఉంటాను నేను. మరి మీరు అడగొచ్చు, ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏం సాధించింది? నెక్స్ట్ అదే అడగబోతున్నాను. ఇంత సేవ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో 50% ఉంటే ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఉంటున్నటువంటి వీటికి, అలాగే ఈ సంఘం అనేటువంటిది రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క నాన్ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్ని మీరు దోచుకుంటున్నారు, ఫీజులు దోచుకుంటున్నారు, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఈ ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది.
నాకు తెలిసినంత మటుకు మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి అపుస్మా పాఠశాలలు కానీ, ఇటువైపు ట్రస్మా పాఠశాలలు కానీ, ఇంకా ప్రైవేట్ స్కూల్స్, ఇంకా రకరకాల సంఘాలు ఉన్నాయి, మేజర్ సంఘాలు ఇవి కాబట్టి ఆ పేర్లు మనం మాట్లాడాం. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఫీజు అనేటువంటిది నాకు యాజ్ ఆఫ్ మై, మీరు ఇంకా గట్టిగా చెప్పొచ్చు, గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న దానికంటే తక్కువ ఖర్చుల్లో మీరు చేస్తూ వీళ్ళందరికీ కూడా విద్యిస్తున్నారు. ఇంత చేస్తున్నటువంటి మీ మీద ఈ మాటల్ని మీరు ఎంత మటుకు డిఫైన్ చేస్తారు? ఇది నిజంగానే చాలా బాధ కలిగే విషయం అండి. వాస్తవానికి ఒక ప్రైవేటు పాఠశాల ఉందంటే ఒక ప్రాంతంలో దాదాపుగా ఒక 100 మంది వ్యక్తులకి బుద్ధిని బోధించడమో, లేకపోతే ఆయా పనిగానో, మరొక పనిగానో, లేకపోతే డ్రైవర్ గానో, ఆ విధంగా జీవనోపాధి కల్పిస్తుంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది సంఖ్యలో తరతరాలుగా ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులకి విద్యాబుద్ధులు అందిస్తుంది. ఎందుకు మీ స్కూల్నే తీసుకుంటే, మీ ఊర్లో మీ స్కూల్ లేకపోతే నియరెస్ట్ స్టేషన్ తెనాలి దాకా వెళ్ళటము, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలకి లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అసలు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అని అంటే రామా రూరల్ స్కూల్ అనేటువంటిది ఒక ల్యాండ్ మార్క్గా అయిపోయింది. అలాంటి ల్యాండ్ మార్కులుగా మారినటువంటి ఆ ప్రాంతాలకు విలువల్ని తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మహనీయుల్ని ఆ ప్రాంతాల నుంచి అందించినటువంటివి ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలు అంటేనే పవిత్రమైనవి, అందులో ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. కానీ ప్రైవేటు పాఠశాలల మీద ఉన్నటువంటి ఈ జనరల్గా మనకి మీడియా రంగంలో కానీ మరొక రకం కానీ ఉన్నటువంటి ఒక నింద ఉంది చూసారా, ఈ లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు అనే ఒక మాట ఏదైతే ఉందో అది కేవలం ఈ పాఠశాలల సంఖ్యలో ఉన్నటువంటి ఒక 10 నుంచి 12% వరకు ఉన్న పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది. ఈ రోజున మీరు చెప్పండి, గబుక్కున గుంటూరులో 1,00,000 పైన ఫీజు తీసుకునే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2-3 ఉన్నాయి. మీరు తిరుపతి తీసుకోండి 10 ఉంటాయి, వైజాగ్ తీసుకోండి ఒక 15 ఉంటాయి, హైదరాబాద్ తీసుకోండి ఒక 100-150 ఉంటాయి. మరి కేవలం ఆ స్కూళ్ళని పట్టుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 17,000 ప్రైవేటు పాఠశాలలు, తెలంగాణలో ఉన్న 12,000 పాఠశాలలు, ఇవన్నీ కూడా లక్షల్లో దోపిడీ చేసినట్టుగా ఎట్లా అవుతుంది చెప్పండి? మరి ఒక పాఠశాల నడిపేటప్పుడు పాఠశాల నిర్వాహకుడిగా నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి 41 సంవత్సరాలకు వచ్చాను కాబట్టి చెప్తున్నాను. 1,25,000 రూపాయలు గవర్నమెంట్ అందాజుగా 1,25,000 రూపాయలు గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది. మీరెంత ఖర్చు పెడుతున్నారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు ఖర్చు పెడుతుంది. దాంట్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు జీతాలకే, ఉపాధ్యాయుల జీతాలకే ఖర్చు పెడుతుంది. 27,000 కోట్ల రూపాయలు. ఈ మధ్యనే జయప్రకాష్ నారాయణ గారు ఒక మీటింగ్లో, మనకి విజయవాడలో జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది, 1,25,000 రూపాయలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థికి మీద స్పెండ్ చేస్తున్నారు, ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మీద స్పెండ్ చేస్తున్నారు. కేవలం అది మీరు ప్రైవేటు పాఠశాలలో తీసుకుంటే 85% ప్రైవేటు పాఠశాలలో 25,000 కంటే కూడా తక్కువ ఫీజు తీసుకునే పాఠశాలలే. 10-15,000 రూపాయలలో ఎల్కేజీ, యూకేజీలు, 20-25,000, 30,000 రూపాయలలో 10వ తరగతి బోధించే పాఠశాలలు 90% పాఠశాలలు ఉన్నాయి. 80,000 ఎల్కేజీ తీసుకునే స్కూళ్ళు హైదరాబాద్లో చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. 15,000 రూపాయలు మీరు మీ స్కూల్స్ లో ప్రైవేట్ అది ఏ సంఘమైనా కానీ ఉన్న యావరేజ్ ఫీజు అనేది ఇది. మరి వీటిని తీసుకెళ్లి వాటి మీద కట్టేస్తుంటే మీరు ఏమి మెసేజ్ ఇస్తారు చెప్పండి పేరెంట్? అదేనండి, ఇది బాధ కలిగించే విషయం. మరి అదే యాజమాన్యం చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. మరి భార్యాభర్తలు పనిచేస్తుంటారు, మీలాగా తరతరాలుగా అక్కడి నుంచే ఉంటారు. మరి వాళ్ళు ఎంతో మందికి కనీసం ఒక 10-15% మందికి ఫీజులు తగ్గించటం, ఒక 10-15% మంది ఫీజులు కట్టలేకపోవటం జరుగుతుంది. వీటన్నిటినీ తట్టుకుంటూనే ఎంతో కొంత మంచిని పంచామే తప్పితే మేము ఎవరి దగ్గర దోపిడీ చేసామో మాకు అర్థం కాదు. మరి ఎవరైనా కానీ ఒక ఉద్యోగస్తుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తుంటే ఒక ఇల్లు కట్టుకోవటం, లేకపోతే ఒక వెహికల్ కొనుక్కోవటం, మరొకట ఆ విధంగా అభివృద్ధి సాధిస్తాడు. అదే ఒక ప్రైవేట్ పాఠశాల ఇంకేముంది, 4 బస్సులు తిరుగుతున్నాయి, 2 కార్లు తిరుగుతున్నాయి, పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు అంటారు. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఆటోమేటిక్గా దాని ఫలాలు అనుభవించాలి కదా. నేను విన్నాను సార్, ఒక స్కూల్ లీడర్ నుంచి ఓపెన్గా విదేశాలకు వెళ్ళాము అని చెప్పి పోస్ట్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి, లేదా ఒక విహారయాత్రకి వెళ్ళాము అని అంటే ఏంటి అని అంటే ఇదే మమ్మల్ని దోచుకున్నారు దాంతోనే. అంటే ఒక 15-20 సంవత్సరాల పాటు కాలం ప్రయాణం చేసిన తర్వాత మీరన్నట్టు ఒక ఇల్లు కట్టుకుంటే కానీ, లేకపోతే ఒక వాహనం కొనుక్కుంటే కానీ దాన్ని బాహాటంగా చూపించలేనటువంటి పరిస్థితి వాస్తవం సార్. ఈ రోజున మీకు ఇంకో విషయం చెప్పాలి. 300 రోజుల పాటు స్కూల్ నడిస్తే
300 రోజుల పాటు ఏ రోజైనా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది పాఠశాల యాజమాన్యానికి. బస్సు పొద్దున బయలుదేరిన బస్సులన్నీ క్షేమంగా వచ్చాయా లేదా, పగలంతా క్లాసులు బాగా జరిగాయా లేదా, పిల్లలంతా క్షేమంగా ఉన్నారా లేదా, లేదా, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారా, హఠాత్తుగా ఎవరికైనా వాంతులు అయ్యాయా, ఎన్నో ఎమర్జెన్సీస్ ఉంటాయి. మరి సాయంత్రం వాళ్ళందరూ క్షేమంగా ఇంటికి చేరేదాకా కూడా కరస్పాండెంట్ కుదుటపడలేని అవకాశం. ఈ విధంగా 300 రోజుల పాటు టెన్షన్ పడాలి. మరి ఈలోపు ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి గబుక్కున ఏదన్నా పిల్లలు సరదాగానో తమాషాగానో లేదంటే ఆవేశకావేశాలతో తోసుకోవటం ఇంకోటో జరిగితే ఎవరైనా దెబ్బ తగిలితే వెంటనే ఆ పాఠశాల మీదకి దాడికి మరి అందరూ బయలుదేరటం, పాఠశాల యాజమాన్యాన్ని బ్లేమ్ చేయటం. అంటే అందుకే ఈ రోజున పాఠశాల గదులన్నీ కూడా జైళ్ళు అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు, అందరూ కాపలా గాయటాలు. అంటే పిల్లలకు ఆ వయసులో ఉండాల్సిన స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది ఈ రోజున. రైట్ సార్. ఇప్పుడు మీరు అపుస్మా కింద అలాగే నిసా కింద ఎడు లీడర్గా రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఎడు లీడర్గా ఉన్నారు. ఏంటి మీ నుంచి వచ్చినటువంటి ఈ 15-20 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థకి మీ నుంచి వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏంటి? అంటే అటు నేషనల్ వైడ్గా మీరు సాధించినటువంటి అంశాలు ఏంటి? మాకు అపుస్మాని జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి కర్నూలు ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ అండి, వారు ప్రారంభించారు దాన్ని. తర్వాత దానికి విశేషంగా సేవలు అందించింది కృష్ణారెడ్డి గారు, అలాగే తర్వాత రామచంద్రారెడ్డి గారు పనిచేశారు. రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అయ్యారు. మరి ఈ రోజున అపుస్మా ఏం సాధించింది అంటే, మరి బీటెక్ చేసిన విద్యార్థులు బీఈడీ చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా మేము నిరంతరం పోరాటం చేయడం జరిగింది. అది పురంధేశ్వరి గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు బీటెక్ చేసిన విద్యార్థులకు కూడా మనం బీఎడ్ చేయొచ్చు. ఈ రోజున చాలా మంది మీరు చూడొచ్చు టీచర్స్గా చాలా పాఠశాలలో పనిచేస్తున్నారు. మేము చేసే రోజుల్లో కంపల్సరీ మీకు ఆ సబ్జెక్ట్ ఉంటేనే అయ్యేది. అండ్ దాని తర్వాత అలాగే టీటీసీ కోర్సు కూడా, టీచర్ ట్రైనింగ్ కోర్సు, అలాగే 2019లో మేము పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ప్రైవేటు పాఠశాలలో లేదా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే క్వాలిఫైడ్ కాని ఉపాధ్యాయుల్ని క్వాలిఫైడ్ అయ్యేట్టుగా డిఎల్ఎడ్ అనే ఒక కోర్సు తీసుకురావడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా ఒక పాఠాలు బోధిస్తూనే సంవత్సరం వారికి లోకల్గా ఉన్నటువంటి డిఎడ్ కాలేజెస్తో టైఅప్ అయ్యి ఆ కోర్సును పూర్తి చేయడం జరిగింది. దీని ముఖ్యంగా ఇది మనం కేవలం మా ఆంధ్రప్రదేశ్లో 4000 ఉపాధ్యాయులు అట్లా క్వాలిఫై అయితే, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 4,00,000 5,00,000 మంది ప్రైవేట్ గవర్నమెంట్ టీచర్స్ క్వాలిఫైడ్ కానీ గవర్నమెంట్ టీచర్స్ క్వాలిఫై అయ్యారు. మన రాష్ట్రంలో కూడా ట్రైబల్ ప్రదేశాలలో ట్రైబల్సే టీచ్ చేస్తారు, వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండరు. వాళ్ళకి బీఎడ్ ఉండకపోవచ్చు, డిఎడ్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి ఇవ్వమని చెప్పి మనం అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత మీ అందరికీ తెలుసు, మరి టీసీ తీసుకోవాలంటే చాలా పాఠశాలల్లో టీసీ తీసుకునేటప్పుడు ఆ యాజమాన్యం చాలా నష్టపోయే సంఘటన మనకు తెలుసు. దాని గురించి హైకోర్టులో 2021లో మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా టీసీ తీసుకునేటప్పుడు ఫీజు చెల్లించాలనే ఒక జడ్జిమెంట్ తీసుకురావడం జరిగింది. అలాగే మనకి నీసా పరంగా ఆలోచిస్తే మనం మొట్టమొదటిసారిగా నీసా అపుస్మా కలిసి ఒక ప్రయత్నం చేశాం. మీకు 1988 వరకు కూడా పాఠశాల టర్న్ ఓవర్ ₹1,00,00,000 కంటే మించి ఉండటానికి అవకాశం లేదు. 1988 నుంచి దాన్ని అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రస్మా, అపుస్మా రెండు కలిసి మా జాతీయ అధ్యక్షులైనటువంటి కుల్భూషణ్ శర్మ గారితో కలిసి, మన ఎంపీలు వీళ్ళందరితో కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని 5 కోట్లకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. అదొక చాలా పెద్ద ప్రయోజనం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, ఈపీఎఫ్ అనేది ఒకటి ఉంది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని. ఈఎస్ఐ ఒకటి ఉంది. ఈ ఈఎస్ఐని పరిధిలోకి వచ్చేట్లుగా ప్రైవేట్ పాఠశాలలన్నీ తీసుకొచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరికీ ఫైన్స్ రావడం జరిగింది. దానికి దత్తాత్రేయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, కర్మశాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు అపుస్మా చాలా పెద్ద పోరాటం చేసి ఆ సమయం వరకు, ఆ రోజు వరకు మీరు కట్టకపోయినా కానీ ఇక నుంచి కట్టండి అని చెప్పి దాంట్లో ఒక యామినిస్టీ స్కీమ్ తీసుకొచ్చి ఆ ఈఎస్ఐని మనం కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ గడిచిన సమ్మర్లో కూడా దానికి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం అసోసియేషన్స్ చేసిన కృషి వల్ల ఇవన్నీ ఫలితాలు వచ్చినాయి. తర్వాత బస్సులకి మనం ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కడతాం కదా, ఆ ఇన్సూరెన్స్లో మీకు దేశంలో రోడ్డు మీద తిరిగే వాహనాల్లో అత్యంత తక్కువ దూరం తిరిగేవి ఉదయం గంట 2 గంటలు తిరిగితే సాయంత్రం 1-2 గంటలు తిరుగుతాయి. అత్యంత తక్కువ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు స్కూల్ బస్సులు. అయితే స్కూల్ బస్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేది అంత చిన్న పిల్లలు కాబట్టి, విద్యార్థులు కాబట్టి, భవిష్యత్తు పౌరులుగా దాని గురించి సెన్సేషన్ అవుతుంది. కానీ యాక్సిడెంట్స్ అయ్యేది చాలా తక్కువ. కానీ అదే బస్సుకి లేదు దాదాపుగా రోజుకు 18 గంటలు ప్రయాణం చేసే లారీకి కట్టే ఇన్సూరెన్స్, లేకపోతే రోజుకు 10-12 గంటలు తిరిగే టూరిస్ట్ బస్సు లేకపోతే మరో బస్సుగా కట్టే
ఇన్సూరెన్స్ కట్టడం సబబు కాదని చెప్పి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదే సమయంలో, ప్లస్ అక్కడ నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి అది ఆ రోజున 35%, 50% నుంచి ఈ రోజున 70% దాకా కూడా ఇన్సూరెన్స్లో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అపుస్మాను అలాగే నిసా చేసిన ప్రయత్నం వల్ల అది సాధ్యపడింది. టీచర్స్ మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా చాలా స్కూల్స్లో ట్రైన్డ్ టీచర్స్ రావటం, అలాగే ఇంకా ఈ ఏ విధంగా అయితే హాస్పిటల్స్కి వీటన్నిటికీ కూడా మీరు అంటే హాస్పిటల్ ప్రెమిసెస్లోకి వెళ్ళటానికి వీల్లేదు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటివి స్కూల్కి కూడా వర్తింపజేసే విధంగా దానికి మేము సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. ప్రయత్నం చేయడం జరిగింది. అంటే స్కూల్ మీదకి యాక్చువల్గా వాళ్ళు పేరెంట్స్ కాదు, విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కాదు, సడన్గా స్కూల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్కూల్కి ఉన్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత ఏంటంటే అక్కడున్న స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి క్షేమంగా ఉండటం అండి. సో ఎవరో మనకు పరిచయం లేని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు గుంపులుగా స్కూల్లోకి రాకూడదు అని చెప్పి గడిచిన సంవత్సరం మన స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు లేదా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్షేమంగా ఉండాలి, వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ చాలా అవసరం అని చెప్పి మేము స్కూల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అడిగాము. యాక్ట్ రాలేదు కానీ దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది మరి ఎఫెక్టివ్గా స్కూల్లోకి వచ్చి మరి ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏమైనా జరిగితే దానికి వెంటనే మనం వాళ్ళు రాకుండా మనం పోలీస్ శాఖకి కానీ లేదంటే మన డిఈఓకి కానీ వారికి కంప్లైంట్ ఇచ్చి మనం దాన్ని నివారించుకునే అవకాశం ఈ రోజున ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక మాట సార్, నాన్ కార్పొరేట్ స్కూల్స్ లేకపోతే పేరెంట్కి ఏమన్నా నష్టమా? ఖచ్చితంగానండి. ఎందుకంటే నాన్ కార్పొరేట్ పాఠశాలలు లేకపోతే ఇప్పుడు అపుస్మా లాంటి స్కూల్స్ లేకపోతే, ఇప్పుడు మేము అపుస్మానే కాదు, ఇంకా మా రాష్ట్రంలో ఇంకా అప్సా ఉంది, అప్సా డెమోక్రాట్ అని ఉంది, ఇట్లా రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తూ కూడా మరి ఇవన్నీ ఈ పాఠశాలలన్నీ లేకపోతే మీకు ఈ పాఠశాలలన్నీ కూడా చాలా వేరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే ఒక 3-4 గ్రామాలకు సంబంధించి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ఆ ప్రైవేట్ స్కూల్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళు అక్కడికి ట్రావెల్ చేయడానికి ఈ ప్రైవేట్ ఒక స్కూల్ బస్సు అరేంజ్ చేస్తుంది. సో వీళ్ళు స్కూల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకుంటాడు. సో ఇటు ఈ ప్రైవేట్ పాఠశాలలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున అక్షరాస్యత లిటరసీ రేట్ రావటం కానీ, ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున మీకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ రంగంలో, ఈ రోజున ప్లేస్మెంట్ అయినటువంటి మన ప్రైవేట్ స్కూల్ పాఠశాలల విద్యార్థులు కానివ్వండి, గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు కానివ్వండి, అనే విశేషమైన సంఖ్యలో మన వాళ్ళు అట్లా ఆ విధంగా సెటిల్ అయ్యారు. మీకు ఒక విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాలి. నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్లో ఉన్నటువంటి 66 స్టేట్ అసోసియేషన్స్లోనూ నెంబర్ 1 అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా, నెంబర్ 2 అసోసియేషన్ ట్రస్మా, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకున్నంత ఆసక్తి చదువు మీద మిగిలిన రాష్ట్రాలు లేదు. మీరు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే చాలా తక్కువ వయసులో 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు వెంటనే పనిచేయటం మొదలెడతారు. బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి అని ఇట్లా మనకు మాదిరిగా అంత అంబిషియస్గా ఉండరు. ఈ రోజున డాక్టర్లు, ఇంజనీర్లు ప్రొడ్యూస్ చేసే కార్ఖానాలు అయిపోయినాయి మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా. ఇంత ఇది మిగిలిన చోట్ల ఉండదు. ఈ రోజున ఈ విధంగా ఆ కాన్షియస్నెస్ని క్రియేట్ చేసి ఈ రోజున తెలుగు రాష్ట్రాల అటువంటి ఒక ఆర్థిక పరిస్థితిని కూడా చాలా మెరుగవడానికి ప్రైవేట్ పాఠశాలలు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి ఎటువంటి అనుమానం లేదు. నేను మన శేఖర్రావు గారు ఒక మీటింగ్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ హైటెక్స్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన చెప్పాడు, నేను అమెరికా వెళ్ళినప్పుడు నన్ను ఎంతోమంది విద్యార్థులు కలిశారు, ఎవరు చూసినా కానీ అందరూ నాకు తెలిసిన ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే అని చెప్పి ఆయన చెప్పడం ప్రత్యక్షంగా చూశాను నేను. సో ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ రోజున నార్వేకి వెళ్ళినా, డెన్మార్క్కి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు పనిచేస్తున్న సంఘటన మీరు చూడండి. అదే బడ్జెట్ స్కూలు ఆ ప్రాంతంలో లేకపోతే అక్కడున్న యువతకి ఉపాధి లేదు. అదే పాఠశాల లేకపోతే అక్కడి నుంచి చదువు ఆపేయచ్చు. అంత దూరం వెళ్ళి మేము చదవలేమనే ఉద్దేశంతో చదువు ఆపేయచ్చు. అలాగే అదే అమౌంట్లో రాకపోతే అంత విలువైనటువంటి విద్య రాకపోవచ్చు. ఇంత సేవ అనేటువంటిది ఈ యొక్క నాన్ కార్పొరేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ అని చెప్పని అనొచ్చు, ఇవి చేస్తూ ఉన్నాయి. పేరెంట్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట లోపలికి వస్తాను. యూట్యూబ్ తర్వాత ఏది ఆన్ చేస్తే ఇలా 1 నిమిషం అడగంగానే అన్నీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో విద్యార్థి నిజంగా స్కూల్కి వెళ్ళే చదువుకోవాలా? అవసరం ఉందంటారా? ఖచ్చితంగానండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, నేను చాలా దేశాలు తిరిగానని. 2017లో నేను ఫిన్లాండ్, స్వీడన్ వెళ్ళాను, పాఠశాలలు చుట్టానికి వెళ్ళాను. 2015 నుంచి 2015 నుంచో 14 నుంచో ఫిన్లాండ్
అత్యంత బ్రహ్మాండమైన చదువు చెప్పే దేశం అని అసలు చెప్పి ఫిన్లాండ్ బాగా మోడల్ అనేసి ఫిన్లాండ్ మోడల్ అని చాలా చాలా వచ్చేసింది కదా. వచ్చేసాయి. అది మీకు చెప్పాలి, ఫిన్లాండ్ జనాభా ఎంతో తెలుసా? 65 లక్షలు. ఉన్న పాఠశాలల సంఖ్య ఎంతో తెలుసా? 1100. ఓకే. మీరు అంటే ఒక అనంతపురం జిల్లాలో 1100 పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు. ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక 1000 పాఠశాలలు ఉంటాయి, ప్రైవేట్ పాఠశాలలు. అంటే హైదరాబాద్లోనే 3000 హైదరాబాద్లోనే 3000 పాఠశాలలు ఉన్నాయి. అంటే ఫిన్లాండ్ మోడల్ డెఫినెట్గా ఇన్స్పిరేషనల్, నో డౌట్. నాకు ఫిన్లాండ్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు స్కూల్లో ఉండగానే వాళ్ళని ఎంటర్ప్రినర్స్ చేయటం. అంటే పెద్ద అయిన తర్వాత ఏదైతే ప్రాజెక్టు బాగా చదువుకున్న తర్వాత చేసే ప్రాజెక్టుని ఏదైనా ఒక ఐడియాని దాన్ని ఒక పరిశ్రమ కింద లేకపోతే దాన్ని ఒక మనీ మేకింగ్ దాని దశలోకి మార్చడానికి ఒక అదే పాఠశాలకు సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో మెంటార్గా ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ లోపల ఉన్నటువంటి విద్యార్థులు గ్రూప్స్గా ఏర్పడి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అది మానిటైజ్ అయితే అంటే దాని ద్వారా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును షేర్ చేసుకుంటారు. స్కూలు స్టూడెంట్స్ ఆ బిజినెస్ మోడల్ షేర్ చేసుకుంటారు. అది చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళు ఫిన్లాండే కాదు, దాదాపుగా చాలా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా స్కూల్స్లో ఉన్నప్పుడే పిల్లలు కార్పెంటరీ నేర్చుకుంటారు, పెయింట్ చేయడం నేర్చుకుంటారు, అన్ని రకాల పనులు నేర్చుకుంటారు. మనకి ఇది కంప్లీట్గా మన చదువులో పూర్తిగా యాబ్సెంట్ ఆ విషయం. అది బాధాకరం. ఇవన్నీ పాజిటివ్ అంశాలు అయితే దీంట్లో కూడా కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. 2017లో నేను వెళ్ళినప్పుడు ఫిన్లాండ్లో స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పారు, మేము 50% మా వాళ్ళు అసెస్మెంట్ ఆన్లైన్ అసెస్మెంటే చేస్తున్నాము, మేము కంప్యూటర్ డిజిటల్ చేస్తున్నాము, సూన్ ఇట్ విల్ బికమ్ 80% అన్నాడు. నేను ఆయనతో ఐ డిఫర్డ్ విత్ హిమ్, నో మీరు ఇది కరెక్ట్ కాదండి, ఇది ఐ డోంట్ థింక్ మీరు చేతి రాదు. చాలా దేశాలు డిజిటల్. ఇప్పుడు మీరు చూడండి, మీరు గడిచిన ఒక 2 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది, మీరు నిన్నగాక మొన్న వచ్చిన వార్తలో చూస్తే స్వీడన్లో మొత్తం ఈ ప్యానల్స్ అన్నింటినీ కూడా స్మార్ట్ ప్యానల్స్ అన్నింటినీ కూడా క్లాస్ రూమ్ నుంచి తొలగించడం మొదలెట్టారు. ఎందుకంటే టీచర్ని అల్టిమేట్లీ నోబడి రీప్లేసెస్ ఎ టీచర్. ఎగ్జాక్ట్లీ. సో ఎండ్ ఆఫ్ ద డే రాయాల్సిందే, చదవాల్సిందే, రాయాల్సిందే, నేర్చుకోవాల్సిందే, ఉపాధ్యాయుడు బోధించాల్సిందే. ఈ అంశాలను మనం కొట్టివేయలేం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మేమేం చేస్తామంటే ప్రతి తరగతి గదికి స్మార్ట్ ప్యానల్ అనేది మొదటి నుంచి నేను ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం. ఏదన్నా పాఠాన్ని మొదలుపెట్టే ముందు ఒక 3 నిమిషాలు 4 నిమిషాల పాటు ఆ అంశానికి సంబంధించిన ఒక యూట్యూబ్లో చిన్న చూపిస్తే, ఎందుకంటే అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మూవింగ్ ఒక పిక్టోరియల్ ఇది కాబట్టి వెంటనే వీళ్ళకి కనపడుతుంది, వినపడుతుంది. సైకాలజీ ప్రకారం కదిలేవి, కలర్ఫుల్ గా ఉండేవి, వెంటనే రిజిస్టర్ అవుతాయి. అంటే 50% 60% ఆఫ్ ద లెర్నింగ్ అక్కడే జరిగిపోతుంది. తర్వాత తరగతి గదిలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరు కలిసి కూడా ఈ పాఠం జరుగుతుండగానే కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి దాని గురించి గూగుల్ చేసి లేదా చాట్ జీపీటీలో చేసి వాడు ఆ పాఠానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విద్యార్థి వాటి గురించి రీసెర్చ్ చేయొచ్చు. సో ఓల్డ్ మోడల్లో వన్ టీచింగ్ మెనీ, ఆ మోడల్ నుంచి ఎవ్రీబడి లెర్నింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్లోకి వచ్చేసేసాం ఇప్పుడు. అందుకని క్లాస్ రూమ్స్ని క్లాస్ రూమ్స్ అనక్కర్లేదు, థింక్ రూమ్స్ అంటే సరిపోతుంది. థాట్ ప్రొవోకింగ్గా అవ్వాలి క్లాస్ రూమ్స్. మనకి ఎప్పటి నుంచో ఉన్న మోడల్ ఏంటి, మనకున్న ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటి, మనం పాఠం చెప్పాలి, నోట్స్ రాయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ కింద మార్చాలి, స్లిప్ టెస్ట్ పెట్టాలి, యూనిట్ టెస్టులు పెట్టాలి, ఇప్పుడు అట్లా అసెస్మెంట్లు అంటున్నాం, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం, పెట్టాలి. చివరికి పబ్లిక్ పరీక్ష రావాలి, పబ్లిక్లో 599 600 మార్కులు రావాలి, దాన్ని పేపర్లో వేయాలి, పాంప్లెట్లో వేయాలి, లేకపోతే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేయాలి. ఈ విధంగా చదువు మారిపోయింది తప్పితే ఒక పని ఎలా చేయాలి, మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కరెంటు ఫ్యూజ్ పోతే ఏం చేయాలి, దానికి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం, కానీ కరెంటు ఫ్యూజ్ పోతే ఫీజు చేయడం రాదే కదా, మన పిల్లలకి ఎవరికి రాదుగా. మనం ఆ ప్రాక్టికల్ చేయించగా ఇంటర్మీడియట్ దాకా మనకున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ దాకా పిల్లవాడు ప్రయోగశాలలో ఏమన్నా నేర్చుకుంటున్నాడా? ఆ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ కూడా ఎగ్జామినేషన్ ముందు 4 రోజుల ముందు. అదే నెక్స్ట్ సో ఏ కాంట్ రీప్లేస్ ఆర్ యూట్యూబ్ కాంట్ రీప్లేస్ టీచర్. సో ఫిన్లాండ్ విధానం ప్రకారంగా డిజిటలైజేషన్ అనేటువంటిది వెళ్ళింది. అదే సార్, నేను మీకు తెలుసు విద్యా వ్యవస్థలో ఉండి చూస్తూ ఉంటే ఈ 3 Rs అనేటువంటిది పిల్లలు మిస్ అవుతున్నారు. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్, బేసిక్. ఏదన్నా నోట్స్ రాసేవారా అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఏదన్నా ఉందా అని అంటే నాకు ఆ పీడిఎఫ్ ఉంది, లేకపోతే ఇంకోటి అనేటువంటి భావజానంలోకి వెళ్ళటం మూలంగా మీరు ఇందాక అన్న విధంగా ఆ ప్రాక్టీస్ అనేటువంటిది తగ్గిపోయింది. ఇది నిజంగా ఈ ఆన్లైన్ చూడటము లేకపోతే ఆ ప్రాక్టీస్ అనేటువంటిది వీళ్ళని నిజంగా రేపు అవసరానికి తగ్గట్టుగా తయారు చేస్తుందని అంటారా మీరు? అంటే కొంత లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటే ఫైన్ అండి, ఇదేం ప్రాబ్లం లేదు. కానీ వీడు
ఆ పీడిఎఫ్ని కలెక్ట్ చేసుకునే క్రమంలోనో లేకపోతే ఆన్లైన్లో కంటెంట్ని యాక్సెస్ చేసే క్రమంలో డీవియేట్ అయిపోయి గబుకుని యూట్యూబ్లోకో ఫేస్బుక్లోకో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, లేకపోతే షార్ట్స్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు అలా 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 టైం గడిచిపోద్ది. ఎవరు సూపర్వైజ్ చేస్తారు దాన్ని? ఎవరు చేయలేరు. తల్లి ఎంతవరకు చూడగలుగుతారు, తండ్రి ఎంతవరకు చూడగలుగుతాడు? చేయలేరు, మానిటర్ చేయలేరు కదా. సో దాన్ని లిమిటెడ్గా మీరు పాఠ్యాంశాలకు సంబంధించిన దాని గురించి ఏదైనా చూస్తానంటే ఒక గంట సేపు ఏమో ఇస్తే సరిపోతుంది. కానీ దాన్ని కూడా స్ట్రిక్ట్గా మానిటర్ చేయగలగాలి. మనకి ఈ రోజున ఫైర్ వాల్స్ అంటాం మనం, అంటే పలానా అంశాలను వాళ్ళు చూడటానికి అవకాశం లేకుండా చేయొచ్చు. కానీ వాటన్నిటిని పిల్లలు చాలా తేలిగ్గా, మీకంటే తేలిగ్గా వాళ్ళు బ్రేక్ చేసేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్ని ప్యాటర్న్లు పెట్టినా లాక్ చేస్తారు. సార్, యూ హ్యావ్ గాన్ త్రూ 4 generations ఆఫ్ టీచర్స్. నాకు తెలిసి మీరు కూడా ఒక 15-18 సంవత్సరాలు ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో టీచ్ చేశారు. మేడం గారు టీచ్ చేశారు, మీ తాతయ్య గారు మీ నాన్నగారు వాళ్ళు టీచ్ చేస్తుంటే చూశారు. ఆ టీచరు, మీ టీచరు, ఈ రోజున్న టీచరు, మీ అబ్బాయితో పాటు ఉన్న టీచరు, మీ మనవడి దగ్గర ఉన్నటువంటి టీచర్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ టీచింగ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అందులో ఆహ్వానించదగ్గ మార్పులు ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. నాకు పాఠం చెప్పిన మా మాస్టర్లు అందరూ పంచికట్టుకున్న మాస్టర్లు. నేను పాఠాలు చెప్పినప్పుడు బాగా కేన్లు వాడేవాళ్ళం 30-40 సంవత్సరాల క్రితం. చింతబరికెలు వాడేవాళ్ళం. మరి ఈ రోజున ఎడ్యుకేషన్ టెక్నాలజీ, మీరు బీఈడీలో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో భాగమే కదా, ఇవన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇంకా మన ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే చాలా పాత పదమే. టీచింగ్ ఎయిడ్స్ ని చార్టులు ఉపయోగించే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి ఈ రోజు డిజిటల్ ఎయిడ్ అనేవి ఉపయోగపడుతుంది, వచ్చేసేసాయి. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎయిడ్ గా ఉపయోగించాల్సిన సప్లిమెంటరీనే మెయిన్ కోర్స్ కింద చూపించేసి చేయడం అనేది అన్ఫార్చునేట్ థింగ్. రైట్ సార్. అయితే ఆ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు మధ్యలో ఉన్న సంబంధాలు, ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న సంబంధాలు వేరు. అప్పట్లో వెస్ట్ కుటుంబాలు, అమ్మమ్మ, తాతయ్య, బాబాయిలు, మేనమామలు అందరూ ఉండేవాళ్ళు. పిల్లవాడికి కౌన్సిలింగ్ అనేది చాలా తేలిగ్గా జరిగేది. వెంటనే అమ్మ నాన్న కాకపోతే, అమ్మ నాన్నలు ఎప్పుడు వాళ్ళ గురువులు కాలేరు. తాతయ్యో, నాయనమ్మో, ఇంకొకళ్ళు వాళ్ళు గురువులు కాదు, కానీ గురువులు వాళ్ళు. ఎట్లాగంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మంచి విషయం చెప్పడానికో, వాళ్ళని ఓదార్చడానికో, వాడు బాధపడితే దగ్గరకు తీసుకుని దాన్ని చెప్పడానికో అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజు నా పరిస్థితి లేదు. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు లేదా ఒక పిల్లాడు, లేదా అసలు ఒక పిల్లలు. డింక్ అని వచ్చింది కదా, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లల్ని పెంచే క్రమం చాలా మారిపోయింది. సో మనం విద్యార్థిని పనిష్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజున మీకు పాశ్చాత్య దేశాల్లో కానీ మన దేశంలో కానీ మీరు ఉన్నటువంటి సెట్ ఆఫ్ రూల్స్ని కనుక కరెక్ట్గా ఫాలో అయితే మన పాఠశాలలో ఉన్న ప్రతి స్కూల్ టీచర్ కూడా జైలుకి వెళ్ళాల్సిందే. టీచర్ ఒక రకంగా దాని పేరు ఏమంటారు, మన అడకత్తెరలో పోక చెక్కలాగా ఇబ్బంది పడుతున్నాడు అన్నది నా భావం సార్. మీరేమంటారు? బాగా ఈ మధ్య చూసినట్లయితే ఇప్పుడు మనకి వేరియస్ పర్సనాలిటీ ట్రైనర్స్ కానీ వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు చాలా చోట్ల వచ్చే కంప్లైంట్ ఇదే. మరి ఉపాధ్యాయుడికి ఎంత మర్యాద దక్కుతుంది, ఉపాధ్యాయుడు చేసే చిన్న పొరపాటుని ఎంతగా హైలైట్ చేసి ఎంత హెరాస్మెంట్ జరుగుతుంది, ఉపాధ్యాయుడే కాదు ఆటోమేటిక్గా స్కూల్ యాజమాన్యం కూడా ఎంత హెరాస్మెంట్ జరుగుతుంది అనేది కూడా మనం చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇది ఒక గైడ్ చేయకపోతే లోపలికి రాడు, సో వదిలేస్తే వాడు దోవదప్పుతాడు, క్లాస్ రూము వెళ్ళిపోతుంది, ఇది వెళ్తుంది, స్కూల్ కూడా బ్లేమ్ చేస్తారు, ఇబ్బంది అవుతుంది. సో ఈ ఒత్తిడి అంతా కూడా టీచర్ మీద పడుతూ ఉంది. దీనిలో యాజమాన్యం తప్ప, పేరెంట్ తప్ప ఎవరు ఈ విద్యార్థికి సంబంధించినటువంటి అంశం మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎవరిది? ఇది యాక్చువల్గా అందరూ, ఇది మీరు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే విద్యార్థి ఒక మూల ఉంటే, ఈ 2 మూలల్లో ఒక సమూహంలో పేరెంట్ అట్లా అది కరెక్ట్ కాదు. పేరెంట్ షుడ్ జాయిన్ ది స్కూల్ టీమ్. పేరెంటు, యాజమాన్యం, ఉపాధ్యాయులు ఒక టీం అవ్వాలి. అప్పుడు ఈ విద్యార్థికి, అంటే ఈ చిరంజీవికి, మా అబ్బాయికి ఏం చేయాలి, మీ అబ్బాయికి మేము ఏం చేయగలం అనేది కంబైన్డ్ ప్రాజెక్ట్ అవ్వాలి. అది ఈ ఓనర్షిప్ ఇప్పుడు ఈ రోజు లేదు. నేను డబ్బు కట్టా కదా, మావాడు తప్పు చేస్తే దానికి కంప్లీట్గా స్కూలే బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు విద్యార్థి తప్పు చేయడం కంటే కూడా విద్యార్థి తప్పు చేశాడని అంటే కూడా అసలు మా ఇంటా వంట లేదు, మీ స్కూల్కి వచ్చే చెడిపోయాడు ఇది అని కూడా అనే అవకాశాలు ఉన్నాయి. ఒక స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ మీ వాడు అన్నీ చూస్తున్నాడు, అవన్నీ పిల్లలకి ఫార్వర్డ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కరస్పాండెంట్ గారు అప్పుడే కౌన్సిలింగ్కి పిలిచి మాట్లాడుతూ ఉంటే
ససేమిరా ఒప్పుకోరే, ఆ పేరెంట్ ఒప్పుకోడే. మీరు ఎందుకు వర్క్ ఇచ్చారు, మీరు ఎందుకు చూడడానికి ఇచ్చారు, ఆ చూడటం మూలంగానే వచ్చాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, మేము ఇవ్వటం కాదమ్మా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లోనే అవి మళ్ళా ఆ వీడియోలు మీరు చూడాలన్న ప్రాజెక్ట్ ఉంది, దాన్ని QR కోడ్ ఉండేసి అది చూడాల్సిన బాధ్యత ఉంది, దాన్ని ఎంత మటుకు చూడాలి అనేది మనం ఆపుకోవాలి. కానీ అన్వాంటెడ్ అన్నీ చూస్తున్నారు అనే మాట పేరెంట్కి చెప్తూ ఉంటే విననటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఒక బృందంగా ఏర్పడి చేస్తేనే ఇది అవుతుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్స్ అన్నీ కూడా పేరెంట్ టీచర్ తగాదాలే తప్పితే పేరెంట్ టీచర్ మీటింగ్ లాగా లేవయి. ముఖ్యంగా అంటే మనం విద్యార్థి ముందు ఈ ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి అనే చిన్న విషయాన్ని కూడా ఆ డిస్క్రిప్షన్ అది చిన్నది కోల్పోతున్నారు ఈ రోజున. ఎప్పుడైతే మీరు విద్యార్థి ముందు తోలనాడితే ఆ విద్యార్థి ఏమి నేర్చుకుంటాడు, ఆ విద్యార్థిని ఏమి నేర్చుకుని ఇంటికి వచ్చి దాని ప్రభావం మళ్ళీ మన మీద ఏం చూపిస్తాడనే చిన్న ఆలోచన చేస్తే బాగుంటుంది. నేనైతే మా స్కూల్లో మేము పేరెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న అగ్రిమెంట్ రాయిస్తాం. మీరు మీ పిల్లవాడి ముందు మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు, మీ పిల్లవాడిని మీ ముందు మేము బ్లేమ్ చేయము, వాడు ఏం నేర్చుకోవాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో దాని గురించి మనం అంతా డిస్కస్ చేసుకుందాం. ఏదైనా ఉంటే మన ఇద్దరం ఆఫీస్ గదిలో కూర్చొని పోటాడుకుందాం, కానీ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్. ఇది ఖచ్చితంగా అందరూ చేయాలండి. ఇది సూపర్ సార్, సూపర్ సార్. ఈ ఆధునిక టీచర్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టీచర్ చాలా క్లవర్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా చెప్పాలంటే ఒక క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ ఉందనుకోండి, మీకు క్లాస్లో 3-4 రకాల విద్యార్థులు ఉన్నారు. మీకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటండి? ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? విద్యార్థిని పలు దశల్లో వాడు నేర్చుకునే విధంగా చేయటమే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి, సమ్మేటివ్ అసెస్మెంట్కి క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే పని శుభ్రంగా మనం వాటికి అప్పచెప్పచ్చు. వాటిలో చిన్న కరెక్షన్స్ చేసుకుంటే చాలా పని తగ్గిపోతుంది టీచర్కి. తర్వాత మీరు లెసన్ ప్లానింగ్కి ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేదాన్ని మీరు ChatGPTలోకి వెళ్తే చాలా బోల్డ్ అనే అంశాలు ఉంటాయి. దాంట్లో నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత టీచింగ్ ఎయిడ్ని కొత్తగా ఏం తీసుకెళ్ళచ్చు వాళ్ళ క్లాస్కి సూపర్ అనే విషయాన్ని దాంట్లో చూస్తే చాలా రకాల మనకి అంశాలు దొరుకుతాయి దాంట్లో. సో ఈరోజు తరగతి గదిలో నేను కొత్తగా, వైవిధ్యంగా, ఇంట్రెస్టింగ్గా పిల్లల్ని క్యాప్టివేట్ చేసేట్టుగా మనం ఇంకేం చేయొచ్చు అనేదాన్ని మీరు దాంట్లోకి వెళ్తే సింపుల్గా నేర్చుకోవచ్చు. ఈ విధంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం చక్కగా టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. ఎమోషనల్గా, టీచింగ్ రిలేషన్ పరంగా వీటికి మీ సలహా? దానికి 100 ఏళ్ళగా మనం మారింది ఏమీ లేదు. ఉపాధ్యాయుడికి ఉండాల్సింది కంపాషన్, అంటే ఆ విద్యార్థి మీద ప్రేమ ఉండాలి, ఆపేక్ష ఉండాలి, వాడిని దగ్గర తీసుకోగలగాలి, తప్పు చేస్తే తప్పు చేస్తున్నాం అని చెప్పి మందలించగలగాలి, మందలించగలిగేంత చనువు ఉండాలి, మందలించగలిగేంత స్వేచ్ఛ ఉండాలి. ఎప్పుడైతే తప్పు చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నారా అని చెప్పి మనం చెప్పగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ ఈ రోజు లేదు. అది ఒక బేసిక్గా అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు ఏంటంటే బాగా బతికిచ్చేస్తున్నాం తప్పితే ఎలా బతకాలో నేర్పించట్లేదు. సార్, ఒక విద్యార్థి గొప్పవాడు అవడానికి కానీ లేకపోతే వాడు ఏదన్నా ఇబ్బంది పడడానికి గల కారణం టీచరా, మేనేజ్మెంటా, పేరెంటా, సమాజమా? దీనికి స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉండవు, కానీ మనం ఒక కామన్గా ఒకే కంక్లూషన్కి అయితే రాలేము. కానీ సమాజం పాత్ర అయితే తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టీచర్స్ వాళ్ళు కూడా పొరపాటు జరగచ్చు, చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల వల్ల పొరపాటు జరగచ్చు. ఇది ఎందుకంటే దీన్ని మనం 1 or 0 అంటే బయట ఉంది కదా, 1 or 0 కింద చేయలేము. ఇది ఎందుకంటే చాలా ఎనలాగస్ క్వశ్చన్. ఇది ఎనలాగస్ అంటే చాలా వేరియేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో కానీ ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే ఉపాధ్యాయుడి ప్రభావం ఎక్కువగా ఉండేంతగా మన ఉపాధ్యాయుడు తయారవ్వచ్చు. ఆ స్వేచ్ఛని తల్లిదండ్రులు ఇవ్వగలిగితే, అంటే ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? అరే మాస్టర్ చెప్పింది చక్కగా చెయ్యి, చక్కగా నేర్చుకో, మంచి విషయాలు నేర్చుకో అని చెప్పగలిగే ఆ మాత్రం ధోరణి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అంతేగాని అసలు మా వాడికి తెలియంది ఏంటి, మాకు తెలియంది ఏంటి మా అబ్బాయి గురించి. ఇప్పుడు మాకు మొదటి నుంచి హాస్టల్ కదా, అమ్మలు వస్తారు కదా, అసలు మావాడు ఆ పలానా కూర అసలు తినడండి, నోట్లో పెట్టడు, మావాడు ఈ మాత్రమే తింటాడని చెప్తారు. కానీ ఆ స్టేజ్లో వాడు అడాప్ట్ కాకపోతే ఇంకెప్పుడు అడాప్ట్ అవుతాడు? మనం ఒక రకమైన సజెషన్ ఇస్తాం. ఇక్కడ మా హాస్టల్లో మేము వండి పెట్టలేదు, వాడి భార్య వండి పెట్టుద్దా? ప్రాంతానికి వెళ్ళినా, వేరే దగ్గరికి వెళ్ళినా అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది లేనిది వీళ్ళే ఫీడ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ 4 సమాహారమే వాడి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది అవుతూ ఉంటుంది. సార్, మేనేజ్మెంట్, ఇప్పుడు మీరు
మేనేజ్మెంట్ 4 తరాల మేనేజ్మెంట్ చూస్తూ వస్తున్నారు. ఈరోజు స్కూల్ లీడర్స్, అది బడ్జెట్ స్కూల్స్, నాన్ కార్పొరేట్ స్కూల్స్లో ఒక పక్కనేమో చాలా గొప్పగా లెగసీని తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏమో నిష్క్రమిస్తున్నారు, అంటే దీన్ని మేము నడపలేము అని చెప్పేసి నిష్క్రమిస్తూ ఉన్నారు. ఒక ఔత్సాహిక వ్యవస్థాపకుడికి మీ సలహా ఏంటి? మీరు చెప్తున్న ఔత్సాహిక వ్యవస్థాపకులు చాలా తక్కువ మంది అయిపోయారు. నాకు ఒక 10 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కదా, హెరిడిటరీగా ఇన్స్టిట్యూషన్ టేకప్ చేస్తున్న సంఘటనలు నాకు తెలిసి 5% మించి లేవు. కానీ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్కూల్ యాజమాన్యాలకు ఉన్నటువంటి యాజమాన్య ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే యాజమాన్యాలు కావచ్చు, ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే, నాకు తెలిసి నేను ఈ 30 సంవత్సరాలుగా చూస్తున్నాను కదా, వాళ్ళ పిల్లలు అయితే ఎవరో చెడిపోరండి దాదాపుగా, చాలా తక్కువ. సూపర్. వాళ్ళందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి మంచి స్థానాలకు వెళ్ళిపోయి, ఏ అమెరికానో ఇంకో దేశం వెళ్ళిపోయి, నాకు తెలుసు ఒక ఆయన చాలా బాధపడతా చెప్పారు, నేను చాలా ఇదిగా పెంచాను అని. 2004లోనే ఇప్పుడు వెళ్ళిపోయాడు. నాకు స్కూల్కు సంబంధించిన ఫోటోలు కానీ, స్కూల్కి సంబంధించిన లెక్కలు కానీ నాకు చెప్పొద్దు, నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం లేదు, అంతే. ఆయన రీసెంట్గా ఆ స్కూల్ని మరొకరికి ఎవరికో ఇచ్చేసేసాడు. కానీ ఇక్కడ చూడండి మీరు, ఆయన చేతులతో ఒక అద్దెంట్లో ప్రారంభించి మెల్లగా కొనుక్కొని ఇంకొంచెం కొని దాన్ని ఆయన చేతుల మీద పెంచుకుంటా వచ్చిన దాన్ని ఒక రోజున మరొకరికి ఇచ్చేయటమో లేకపోతే దాన్ని మూసేయటమో చేయటం అనేది చాలా బాధాకరం. ఏమవుతుందంటే, అక్కడ లోకల్గా ఆ ప్రాంతంలో ఒక సంస్థ, బాగా చదువును అందించి మంచి పౌరులను తయారు చేసే ఒక సంస్థ మారిపోవటం లేకపోవటం అనేది చాలా దురదృష్టం. అది ఇప్పుడు చాలా మంది స్కూల్ లీడర్స్ ఫేస్ చేస్తున్నటువంటి పెరెన్నియల్ క్వశ్చన్ అనమాట. ఇది ఏంటి, నా తర్వాత ఏంటి అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. అవును సార్, చాలా బాధాకరమైన విషయం. నేను చాలామంది ఎడ్యు లీడర్స్ని చూస్తూ ఉన్నాను. తర్వాత సక్సెసర్స్ అనేటువంటి వాళ్ళు అందులోకి లేకపోవటం, అంటే ఆ ప్రాంతంలో ఎన్నో ఫలాలు అందించినటువంటి మహావృక్షం ఒంటరిగా ఉంది అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త తరం అనేటువంటి వాళ్ళు వస్తూ లోపలికి వచ్చి వాళ్ళని వాళ్ళు మార్చుకున్నటువంటి, ఇప్పుడు మీ పిల్లలు వచ్చి ఉన్నారు, అలాగే ఇంకా కొన్ని స్కూల్స్ వాళ్ళు కూడా ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ ఎడ్యు లీడర్ కరెక్ట్గానే ఉన్నాడా? ఈ వ్యవస్థను నడిపించాలంటే ఎడ్యు లీడరు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అంటే ఈ స్కూల్ నడిపే క్రమంలో ముఖ్యంగా ఎడ్యు లీడర్స్కి జరిగేది ఏంటంటే, ఆరోగ్యం కోల్పోవటం ఒక వయసు వచ్చేసరికి. అంటే ఎడ్యు లీడర్, కరెక్ట్ ఎడ్యు లీడర్ ఎవరంటే, నాకు ఐ కీప్ ఆన్ లెర్నింగ్ ఫ్రెష్ ఎవ్రీడే. ఒక స్కూల్ కరెస్పాండెంట్ తెలుసు నాకు. ఆయన పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి స్కూల్ని మేనేజ్ చేస్తున్నారంట. ఈ రోజున ఉన్న టెక్నాలజీలో, ఈ రోజున ఉన్న మీకు ఈఆర్పీ కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ ఇట్లా పెట్టుకుని వాళ్ళు అమెరికా నుంచి స్కూల్ నడుపుతున్నారు. సో అంటే రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఒక సిచ్యువేషన్కి వచ్చారు, ఇక్కడ ఫిజికల్గా మీ అబ్బాయి ఉండాలని లేదుగా, మీరు యూ కెన్ మేనేజ్ దట్. అంటే మీరు కాన్స్టెంట్గా టీచర్స్ని అప్డేట్ చేయటం, అంటే కాన్స్టెంట్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ క్వాలిటీ పెంచుకుంటూ ఉంటే కనుక మీరు ఆ ప్రాంతంలో మీరున్నా లేకున్నా, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతగారు చనిపోయినప్పుడు ఇంకేముంది, పెద్ద ఆయన లేరు అన్నారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇంకేముంది, పెద్ద ఆయన లేరు అన్నారు. స్టిల్ గోయింగ్ ఆన్. సో మనం అక్కడ ఏంటంటే, ఎడ్యు లీడర్కి ఎప్పుడు కూడా ఇవాళ కొత్త విషయం ఏం నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాల్సిన విషయం ఏముంది, అంతేగాని 30 years ఇండస్ట్రీ ఇక్కడ వాడితే మాత్రం పనికిరాం. ఎన్ఈపికి మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాన్ కార్పొరేట్ స్కూల్స్ ఎంత మటుకు సిద్ధంగా ఉన్నాయి? మీకు తమాషా అయిన విషయం ఏంటంటే, ఎన్ఈపి ప్రకారమే ఉన్నాయి మనకు యాక్చువల్గా మన స్కూల్స్. ఎదిగేది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ దాకా ఒక అంశం, 3rd, 4th, 5th ఇంకొక అంశం, తర్వాత 6th to 10th, 8th ఒక అంశం, తర్వాత అక్కడ నుంచి ఇంటర్మీడియట్, 12th. అది ఆల్రెడీ ఇవన్నీ ఈ 10th దాకా ఈ వ్యవస్థ ఆల్రెడీ ఉందిగా ప్రైవేట్ స్కూల్స్లో. మీకు ఆ వ్యవస్థ లేనిది ఎక్కడ, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎలా ఉంది, అంగన్వాడీస్ ఉన్నాయి, తర్వాత ప్రైమరీ స్కూల్ ఉంది, ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్స్ ఉన్నాయి. సో ఇదంతా ఒక ఇంటిగ్రేట్ అయిపోయి ప్రైవేట్ స్కూల్స్లో ఆల్రెడీ ఉంది. నర్సరీ ఉంది, ఎల్కేజీ, యూకేజీతోనే ప్రారంభమవుతుంది కదా ప్రైవేట్ స్కూల్స్లో. సో మనకి ఎన్ఈపికి కొత్తగా మేము అడాప్ట్ అవ్వాల్సిందే. కానీ ఎన్ఈపికి మనం కొత్తగా అడాప్ట్ అవ్వాల్సింది ఇందాక చెప్పినట్టుగా అడాప్షన్ ఆఫ్ ది వొకేషనల్ కోర్సెస్ ఇంటూ ద మెయిన్ స్ట్రీమ్ అండి. అది రావాలి. ఈరోజు
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఐబీ వస్తుంది, తర్వాత మనకి సిబిఎస్ఈ ఉంది, స్టేట్ బోర్డు ఉంది, తర్వాత ఐజిఎస్సి, ఇలా రకరకాలైనటువంటి బోర్డ్స్ మనకి స్కూల్స్ అనేటువంటివి రన్ అవుతూ ఉన్నాయి సార్. ఎలా ఉంది భారతీయ విద్యా వ్యవస్థ, ఎలా ఉంది? నేను ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు 2017లో కూడా ఇదే ఫిన్లాండ్ పర్యటన గురించి నేను ఒక ఢిల్లీలోను, నెల్లూరులోను, ఇంకా జపాన్ వెళ్ళారు, తర్వాత ఇంకా ఐ థింక్ కాదు, నేను వాటి గురించి ఫిన్లాండ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను చాలా చోట్ల నేను మాట్లాడటం జరిగింది. ఫిన్లాండ్ క్లాస్ రూమ్లో పిల్లలు కింద కూర్చుని ఉంటారు, కుర్చీల్లో కూర్చుని ఉంటారు, సోఫాలో కూర్చుని ఉంటారు, మంచాల మీద పడుకుని ఉంటారు ఒకే తరగతి గదిలో. అదే తరగతి గదిలో కంప్యూటర్లు ఉంటాయి, అదే తరగతి గదిలో ఇట్లా స్క్రీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే పిల్లవాడు కంఫర్టబుల్గా పాఠం వినదలుచుకుంటే మంచం మీద పడుకుని ఉంటాడు, లేదంటే సోఫాలో కూర్చుని వింటాడు, లేకపోతే కింద కూర్చుని ఉంటాడు. అట్లాంటి సిస్టమ్ ఉంది అక్కడ. తర్వాత వాళ్ళకి ఉపాధ్యాయులతో చాలా పెద్ద స్వేచ్ఛ ఉంటుంది. ఇట్లా ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్న ఇండియన్ పేరెంటింగ్లో కొంచెం మందలించడం, కాస్త గద్దించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ అట్లాంటి వ్యవస్థ ఏమీ లేదు. మీకు ఇంకో తమాషా సంగతి చెప్తాను. కెనడా నుంచి నా ఓల్డ్ స్టూడెంట్ ఒకడు వచ్చాడు నాకు ఈ మధ్య, ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నా దగ్గరికి. వాళ్ళ అబ్బాయి 9th క్లాస్కి వస్తున్నాడంటే వాడిని నా దగ్గర చేరుస్తానంటాడు. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర నుంచి మేము ఏమైనా చిన్న మందలింపు చేసినా కానీ వాడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు, పోలీసులు వచ్చి హెచ్చరిస్తున్నారు, సార్ వీడిని తీసుకొచ్చి మన స్కూల్లో పెడతామండి. ఓరి నాయన వీడు మన స్కూల్లో సెట్ కట్టరా బాబు. ఓకే. సో మరి అంటే మీకు తెలుసా, అది ఒక ఇండియన్ అమ్మాయిని పేరెంట్స్ ఏదో పనిష్ చేశారని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ వాళ్ళకేదో జువనైల్ ఉంటాయి కదా, వాళ్ళకి అట్లా తీసేసుకెళ్ళిపోయారు. ఈ రోజు దాకా కూడా వాళ్ళ అమ్మాయిని తీసుకోలేకపోయారు. 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో అటువంటి ఆ ఎక్స్ట్రీమ్ ఒక ఉంది. కానీ ఇలా ఉండకూడదు కూడా కదా. కానీ తల్లిదండ్రులకి పిల్లవాడు తప్పు చేస్తుంటే అది తప్పు అని మందలించగలిగే అంత స్వేచ్ఛ కూడా లేకపోవడం కూడా అది నిజంగా ఒక దౌర్భాగ్యమే కదా. ఈ రోజున మరి యుఎస్లో లాగా 18 ఏళ్లకి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి అమ్మా నాన్నలతో సంబంధం లేకుండా గడుపుతూ ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి, క్రిస్మస్కి, ఇంకో పండగకి వచ్చి కనిపించి వెళ్ళిపోవడం కాదు కదా మన దగ్గర. ఇంకా ఉందని వచ్చిందంట అప్పుడే మన ఇండియాలో, ఇప్పటికైతే ఇంకా రాలా. సార్, విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాల్లో మంచి స్కూల్ అంటే ఏంటి? అంటే గుర్రపు స్వారీ, బాణాలేటాలు, స్విమ్మింగ్ పూల్లు, ఎకరాలు, తర్వాత ఇవన్నీ ఉంటేనే అది మంచి స్కూలా ఏంటి? అసలు ఒక మంచి స్కూల్ అంటే ఏంటి? మంచి స్కూల్ అంటే నేను ఏమంటానంటే యాక్టివ్, అలర్ట్, రెస్పాన్సిబుల్ సిటిజన్ తయారు చేయటం. యాక్టివ్ అనే దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక పార్ట్. ఫిజికల్ ఎడ్యుకేషన్లో మీకు ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కారణం ఏంటి? వాడు చిన్నప్పుడు ఆడుకోకపోవడం, ఓటమిని అంగీకరించలేకపోవడం. అంటే ఎప్పుడు గెలుపు గుర్రం మీదే చేయాలి. ఏంటంటే వాడు రోజు ఆడితే వాడు ఒక రోజు కింద పడతాడు, ఒక రోజు మీద పడతాడు, ఒక రోజు ఓడిపోతాడు, ఒక రోజు గెలుస్తాడు. వాడికి స్పిరిట్ వస్తుంది. అది మిస్ అయిపోతే ఏమవుతుందంటే విద్యార్థికి ఫిట్నెస్ లేకపోవడం, బేసిక్గా మానసిక స్థితి సరిగ్గా ఉండదు. వాడికి ఏం తెలుస్తుంది? తర్వాత మరో ముఖ్యమైన లోపం ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్. పొద్దున్నే న్యూస్ పేపర్ చదవడం ఎవరికి అలవాట్లేదు. పొద్దున్నే న్యూస్ పేపర్ చదవాలి. చదివితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఏంటి ఇరాన్ అమెరికా వార్ ఏంటి, దాని రామిఫికేషన్ ఏంటి, దాని ఫలితాలు మన మీద ఏంటి, మన వంటగదిలోకి ఎలా వచ్చినాయి, మనం నడిపే కారులోకి ఎలా వచ్చినాయి, మన మీద ఛార్జెస్ ఎలా పెరిగినాయి తెలియాలి కదా. నేను పొద్దున్నే న్యూస్ పేపర్ చదివే పిల్లల్ని అడుగుతాను, అరే ఏం జరుగుతుంది, వీళ్ళు డిస్కస్ అనమాట, వాళ్ళతో డిస్కస్ చేస్తాను ఏం జరుగుతుంది. అరే రష్మి కొత్త సినిమా ఏంట్రా అని అడుగుతాను, లేదంటే నేను ఐపీఎల్ మ్యాచ్ ఏమైందిరా అని అడుగుతాను, నేను ఫుట్బాల్ మ్యాచ్ ఏమైందిరా అని అడుగుతాను. పిల్లలకి తెలుసుకునే క్యూరియాసిటీని పెంచాలి. కానీ చదవటము అంటే టెక్స్ట్ బుక్కేనా, నేర్చుకోవటము అంటే అట్లా కాదు కదా. వాళ్ళకు మరో ప్రపంచం ఉంది, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాడు ఏం కాదలుచుకున్నాడు, వాట్ హీ వాంట్స్ టు బీ, వాట్ హీ కెన్ బీ అనేది వాడికి ఒక అవగాహన వస్తుంది. అంతేగాని పుట్టినరోజు నాడు నుంచోబెట్టి ప్రేయర్లో చప్పట్లు కొట్టి నువ్వు ఏంటో నువ్వేమవుదాం అంటే నేను ఇంకేం అనుకోలేదు సార్. అట్లా అనుకోవటం కాదు. పిల్లవాడు పెరిగే దశలో ఈ సంవత్సరం డాక్టర్ అనుకోవచ్చు, వచ్చే సంవత్సరం పోలీస్ స్టేషన్లో నేను మిలిటరీ అవ్వాలనుకోవచ్చు, ఇంకోటి అట్లా అనుకోవాలి. అనుకునే ఆలోచన కలిగించాలి, ఆలోచన వాళ్ళు ప్రేరేపించాలి. ఉండాలి. రైట్ సార్, బాగుంది. మంచి పేరెంట్ అంటే ఎవరు? మంచి పేరెంట్ అంటే కేవలం పిల్లల మీద ప్రేమ మాత్రమే చూపించడం కాదు, అవసరమైన మేర మీరు విద్యార్థికి, ఇందాక చెప్పాను కదా, బాగా బతకటం కాదు, బాగా ఎలా బతకాలో నేర్పించాలి అని. నాకు మా పాఠశాలలో మా విద్యార్థులు అన్ని రకాల పనులు చేస్తారు. నాకు తెలిసిన మంచి పేరెంట్ అంటే ఈరోజు ఏంది అని అంటే, పేరెంట్ ఏమైనా ఆలోచిస్తున్నా అంటే, మా వాడు 1000 రూపాయలు పెట్టి ఒక బ్యాట్ అడిగితే నేను 5000 రూపాయలు పెట్టి బ్యాట్ అడిగాను. మా వాడు లోకల్ ట్రిప్ అడిగితే నేను ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళాను.
మా వాడు 100 రూపాయల పాకెట్ మనీ అడిగితే నేను 500 రూపాయల పాకెట్ మనీ ఇచ్చాను. సో మా వాడు పలానా అడిగితే నేను దానికంటే ఎక్కువ చేశాను. మా వాడితో నేను 10వ ఏడే బండి నడిపించాను. అలాగే మా వాడి ముందు నేను టీచర్ని అన్నాను, మా వాడి ముందు మేనేజ్మెంట్ అన్నాను, మా వాడి ముందు డాక్టర్ గారిని అన్నాను. ఇది అంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేటువంటిది మంచి పేరెంటింగ్గా ఉంది. సో మంచి పేరెంట్ అంటే ఏంటి? నాకు ఒక 10 ఏళ్ల క్రితం 2 ఎనాలజీస్ చెప్తాను. ఢిల్లీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న పేరెంట్ చాలా కంఫర్టబుల్గా మీరు చెప్పినట్టుగా వాళ్ళ అబ్బాయిని పెంచాడు. ఒక రోజున ఆయన ఐపీ పెట్టాడు, ఆయనకి ఏం లేకుండా పోయింది. ఆ కిడ్ తండ్రిని ఒక చెంప పగలగొట్టి నువ్వు నన్ను బాగా బతికిచ్చావు కానీ ఎలా బతకాలని నేర్పించలేదు అన్నాడంట. యాక్చువల్గా జరిగింది ఇన్సిడెంట్. సో ట్రూ. మీకు దాంతోపాటే ప్యారలల్ ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పెద్ద 1000 కోట్ల ఇండస్ట్రీ నడిపే ఆయన కొడుకుని కేరళ పంపించి రూపాయి డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎలా బతకాలో నేర్చుకుని రారా అన్నాడు. వాడు ఏం చేశాడో, కూలీ చేశాడో, షాప్లో పని చేశాడో, మరేం చేశాడో వాడు బతకడం నేర్చుకుని వాడు వెనక్కి వచ్చాడు. వాడినప్పుడే ఆయన వారసుడుగా చేశాడు ఇండస్ట్రీకి. ఇదొకటి. నాకు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి 2 బాగా వెల్ ప్లేస్డ్ పేరెంట్స్ నా దగ్గర పిల్లాన్ని చదివించారు. వాళ్ళు మాకు యాన్యువల్ డే జరుగుతుంటే మేము కుర్చీలు బెంచీలు అటువంటి అన్ని పనులు చేస్తున్నాం. టీచర్స్, ఉపాధి అందరం, పిల్లలు అందరం చేస్తున్నాం. వాళ్ళు మరుసటి రోజు వెళ్తా సార్ మీరు అన్ని రకాల పనులు చేయించారు. ఇదే మా వాడు చదివిన ఇంత ముందు స్కూలు, పెద్ద గొలుసు కట్ట పాఠశాల అది. ఆ స్కూల్లో ఇక్కడ కుర్చీ అక్కడ పెట్టిస్తే 10 నిమిషాలుగా కారులో పేరెంట్స్ వచ్చేయండి మా వాడితో కుర్చీ మోయించారంట అని కంప్లైంట్ చేసేవాళ్ళు. సార్ ఇక్కడ ఏంటి సార్ అట్లా మీరు అంతా అన్ని పనులు చేయించేస్తున్నారు పిల్లలతో. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం ఈరోజు పిల్లవాడికి నేర్పించడంలో మిస్ అవుతున్నాం. సో ఎంపతి, ఆయమ్మ యందు ఎంపతి, డ్రైవర్ యందు ఎంపతి. ఎగ్జాక్ట్లీ. ఈ ఎంపతి ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను మా టీచర్సే చెప్తుంటాను, పిల్లవాడిని బాగా కోపం వచ్చి పిల్లవాడిని మందలించాలనిపించినప్పుడు ఒక్క క్షణం మీరు ఆ 11 ఏళ్ల వయసులో మీరు ఎలా ఉన్నారు అని ఒక మాట ఆలోచించండి. ఎంపతి అంటే ఏంటండి? పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది అదర్ షూస్. మీరు వాడి స్థానంలోకి వెళ్ళి ఆలోచించండి, అది తప్పు అనిపించదు. మెల్లగా కంగారు పడబాకండి అని చెప్తా. నేను మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2 పిల్లలు గొడవపడి నా దగ్గరికి వస్తారు. నేను అంటాను, అరే ఇదేం పెద్ద ఆస్తి తగాదా కాదు కదరా, సాయంత్రం దాకా మాట్లాడుకుని 4ంటికి కనిపించండి అంట. 4ంటికి వస్తారు. ఏంటరా అంటే ఏం లేదు సార్ బాగానే ఉన్నారు సార్. అంటే మనం ఆ అండర్స్టాండింగ్, ఈ ఎంపతి అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. పేరెంట్కైనా స్టూడెంట్కైనా, పేరెంట్కి స్టూడెంట్ కాదు, పేరెంట్కిను టీచర్స్కి ఈ ఎంపతి మాత్రం చాలా అవసరం. సింపతి కాదు ఎంపతి ఉండాలి. సింపతి కాదు ఎంపతి ఉండాలి. సార్ ఈ ప్రయాణంలో ఎప్పుడైనా అలసిపోయారా సార్? ఇంక ఈ ఆట ఆడలేను, ఈ స్కూల్ నేను నడపలేను, లేకపోతే ఇది నాకొద్దు అనేటువంటి భావన ఏ రోజైనా కలిగిందా? ఏమో మరి నాకైతే ఇప్పుడు ఈ ప్రశ్న చాలాసార్లు ఎదుర్కొంటుంటాను నేను. నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఇవాళ ఏం చేయబోతున్నావు, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయొచ్చు. నేను 2023లో జూలైలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఒక 20 మంది నేసా లీడర్స్ వెళ్ళాం. నాకంటే ఇంకో పెద్దాళ్ళు ఇంకొక 2 ఉన్నారేమో. 2nd జనరేషన్ 3rd జనరేషన్ మేనేజ్మెంట్ పిల్లలు కూడా ఉన్నారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు. అందరం కలిసి లీడర్షిప్ ట్రైనింగ్ అయ్యాం. మాకు చెప్పిన ప్రొఫెసర్స్ ఏజ్ గ్రూప్ ఎంత తెలుసా? 32 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మేము విషయాలు నేర్చుకున్నాం. హీ మస్ట్ బి రెడీ టు లెర్న్ ఎవ్రీ డే. అది మీకంటే చిన్నాళ్ళు, మీకంటే పెద్దాళ్ళు కాదు. ఇది నేను ఆల్రెడీ నాకు ఈ సంగతి తెలుసు, ఆల్రెడీ నేను ఇది విషయం చేసేస్తున్నాను అనుకుంటే ఏముంది దానికి. అండ్ లివ్ ఇన్ ద మినిట్ అండ్ లివ్ ఫర్ ద నెక్స్ట్ మినిట్ ఆర్ ద ఫ్యూచర్. ప్లాన్ ఫర్ ద నెక్స్ట్. మీరు ప్రతిసారి నేను ఇంకా అది ఆలోచించను, పాత విషయం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయినా కానీ నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడగాలని అనిపిస్తుంది. ఈ పని నేను చేసుంటే బాగుండేది, ఈ నిర్ణయం నేను తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా, పర్సనల్గా ప్రొఫెషనల్గా? యాక్చువల్గా ఆ అనాలిసిస్ ఉండాలి, బట్ దట్ షుడ్ నాట్ బికమ్ ఎన్ ఓవర్ బేరింగ్ థాట్ అండ్ దట్ షుడ్ నాట్ బికమ్ అన్కంఫర్టబుల్ ఫర్ యూ. కానీ ఖచ్చితంగా చేసిన పని రివ్యూ చేసుకోవడం అయితే మాత్రం అవసరమే. సార్ సుదీర్ఘ ప్రయాణం ఈ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత దేశవ్యాప్తంగా ఈ ప్రయాణం మొత్తం జరుగుతూ ఉన్న క్రమంలో మొత్తం దేశం మొత్తం చూస్తున్నాం. అసలు ఈ గవర్నమెంట్స్ అనేటువంటివి, అది రాష్ట్ర గవర్నమెంట్ కానీ దేశ గవర్నమెంట్ కానీ, ఇవి మీ యొక్క బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇక్కడ మళ్ళీ నేను మిమ్మల్ని కేటగిరీ చేస్తే ఇందాక మీరు చెప్పారు లక్షలు తీసుకునేవాళ్ళు వేరు, మేము తీసుకునేవాళ్ళు, మీకు సహాయకారిగా ఉన్నాయా లేవా? ఏమంటారు? గవర్నమెంట్, ప్రభుత్వం అనేటువంటి మీ యందు సవతి తల్లి ప్రేమను ఏమన్నా చూపిస్తుందా, లేకపోతే కన్న తల్లి ప్రేమే చూపిస్తుందా? మీకు సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ అని చెప్పి ఒక పాలసీ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది.
ఢిల్లీలో చాలా ఫేమస్. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమ్మఒడి, తల్లికి వందనం ఇటువంటి పథకాలు వచ్చినప్పుడు అన్నిటి గురించి స్టడీస్ చేయిస్తూ ఉంటారు. అది ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. బేసిక్గా అది తక్కువ నామ్స్ అండ్ కండిషన్స్, ఎక్కువ గవర్నెన్స్ ఉండాలని చెప్పని వాళ్ళ కండిషన్ అనమాట. వాళ్ళు దానికోసం పనిచేస్తారు. వాళ్ళు ఈజ్ ఆఫ్ రన్నింగ్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళు ఈ మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఈజ్ ఆఫ్ రన్నింగ్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళు ఈ మధ్య ర్యాంకింగ్ చేశారు. ర్యాంకింగ్ చేస్తే మీకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం, తెలంగాణ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ నంబర్ 2, హర్యానా నంబర్ 3. సో అవర్ గవర్నమెంట్స్ ఆర్ సపోర్టింగ్ ఎ లాట్ అనుకోవచ్చు. కానీ మేనేజ్మెంట్గా మనకు ఉండే పెయిన్స్ మనకు ఉంటాయి. బట్ ఏంటంటే ఒక వ్యవస్థలోకి ఒక ప్రైవేట్ స్కూల్లోకి విద్యార్థులు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. సో మీరు ఈ స్టేక్ హోల్డర్స్ అంటే స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ నచ్చకపోతే ఆపలేంగా. స్కూల్ అది ఉండదు కదా, ఎగ్జిస్టెన్స్లో ఉండదు కదా. ఆ ఫీజు మీరు ముందు రోజే చెప్తూ ఉన్నారు, దానికి నచ్చకపోతే తర్వాత ఉండదు కదా. ఆ వ్యవస్థ మీరు ఇది ప్రామిస్ చేసి మా దగ్గర మేము ఇది చదివిస్తామని చెప్తున్నారు, అది చదివించకపోతే ఉండదు కదా. సో మనం ఏదైతే డెలివరబుల్స్ వాళ్ళకి ప్రామిస్ చేస్తామో అవి డెలివర్ అవ్వకపోతే ఆ వ్యవస్థలు మనుగడ సాధించవు, ఇన్నేళ్ళు పాటు ఉండవు. సార్, కంక్లూడ్ చేసే కంటే ముందు మీరు ఒక స్కూల్ మేనేజ్మెంట్ పక్షపాతిగా సమాజాన్ని, ఈ యొక్క స్కూల్ని ఎలా చూడమని చెప్పి చెప్తారు? ఒక గౌరవప్రదమైన కార్యక్రమం, ఒక గౌరవప్రదమైన ప్రణాళిక, ఒక గౌరవప్రదమైన ట్రాన్సాక్షన్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ జరిగే ప్రదేశంగా దాన్ని గౌరవించాలి, ఆ యాజమాన్యాన్ని గౌరవించాలి, ఆ ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. ఉపాధ్యాయుడిని ఎలా చూడాలి? ఉపాధ్యాయుడిని కూడా చాలా గౌరవంగా, ప్రేమగా చూడాలి. ఎందుకంటే ఈజ్ మేకింగ్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. మీ చిరంజీవి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. మీరు చాలా లీగల్ ఫైట్స్ చేశారు, తర్వాత చాలా రీఫార్మ్స్కి మీరు మెంబర్గా ఉన్నారు. అత్యంత జాబ్ సాటిస్ఫైడ్ అయినటువంటి అచీవ్మెంట్ మూమెంట్ ఏదైనా ఉందా, నేషనల్ వైడ్గా కానీ లేకపోతే రీజనల్ వైజ్గా కానీ? అంటే ఇందాక మెన్షన్ చేసినట్టుగా 4-5 విజయాలు కూడా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించినాయి. బస్సుల ఇన్సూరెన్స్, బస్సుకి 50,000 60,000 కట్టేది ఈ రోజున 15,000 20,000 25,000 కడుతున్నారు. అది చాలా ఒక 7-8 బస్సులు ఉండే. టీచర్స్ అవకాశం ఇవ్వడం, అలాగే టీచర్స్కి ఈఎస్ఐ పిఎఫ్లు కట్టించడానికి కావాల్సిన రిలాక్సేషన్ టైం తీసుకోవడం, అలాగే ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ని 1 crore నుంచి 5 crores చేయించడం, అలాగే బీటెక్ చేసిన విద్యార్థులు కూడా బీఎడ్ చేయించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మంచి సాటిస్ఫైయింగ్ అండి. చివరగా ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? విత్ యువర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. బీ గుడ్, డూ గుడ్. మంచిగా ఉండు, మంచి చెయ్యి. చాలా ఆనందం సార్, ఈ స్కూల్ టాక్స్కి వచ్చి జాతీయ అంతర్జాతీయ అంశాలు, అలాగే బహుశా ఇంత రిచ్ అనుభవం, అంటే 4 తరాలని చూసినటువంటి టీచర్ల అనుభవము, మేనేజ్మెంట్ అనుభవము, అలాగే రకరకాలైనటువంటి దేశాల అనుభవం అనేటువంటిది మాతో పంచుకున్నందుకు అనేక ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.